బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. స్తుతి అంటే పొగడడం, స్తోత్రం ఎవరిని గురించో స్తుతించడం అనేటువంటిది. సాధారణంగా లోకంలో గనక స్తుతులు స్తోత్రాలు జరుగుతున్నాయంటే వాటిల్లో 99% అవాంఛనీయమైనటువంటివి, అసందర్భమైనటువంటివి ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడి దగ్గర పోయి పొగుడుతారు, నీకు మించినవాడు లేడని. నిజమే, వాడికి మించినంత నికృష్టమైన వాడు లేడని దాని అర్థం. అది అతనికి అర్థం కాదు. కాబట్టి పొగడతలకి ఇక్కడ ఎవరు అర్హులు లేరు ఈ ప్రపంచంలో. పొగడే శక్తి ఉంటే, స్తుతించేటువంటి సామర్థ్యం మనిషికి గనక ఉంటే, స్తుతింపదగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే కానీ మరొకడు అయ్యేందుకు అవకాశమే లేదు. వాస్తవానికి భగవంతుడిని స్తుతించడం అస్సలు వీలు కాదు. ఎందుకని? భగవంతుడిని స్తుతించాలి అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా మనకు తెలిసి ఉండాలి. ఎవరికి తెలుసో నాకైతే అర్థం కాలేదు. ఆయనకే తెలిసి ఉండాలి, లేకపోతే ఈయనకు తెలిసి ఉండాలి. ఇంకొకరికి తెలిసే అవకాశం నాకు అనిపించడం లేదు. అటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఏముందని ఆయన పొగుడుతాం మనం. కాబట్టి భగవంతుడిని స్తుతించడంలో ఒక విచిత్రమైన వ్యవహారం ఉంది. ఆయన వైభవాన్ని స్తుతిస్తూ ఉన్నాము అంటే ఆ వైభవం మన జీవితంలో ఆవిష్కరింపజేసుకోవాలనుకుంటూ ఉన్నామని అర్థం. ఆయన గొప్పతనాన్ని శ్లాఘిస్తున్నాము అంటే అది మనం జీవితంలో సాధించి ముక్తి వైపు నడవాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఈ షట్పది స్తోత్రం సాధ్యరూపుడైనటువంటి పరమేశ్వరుని నిర్ధారణ చేస్తూ పోతూ ఉంటుంది. ఒకవైపు వస్తుని నిర్ధారణార్థం జరుగుతూ ఉంటుంది, మరొక వైపు సాధన పరంగా మనం ఏం చేయాలి అనేది కూడాను సుస్పష్టంగా ఉంటుంది. షట్పది అంటే 9. తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి. ఈ షట్పది స్తోత్రము అనేటువంటిది, ఈ స్తోత్రమే ఒక తుమ్మెద. అందువల్ల దీంట్లో 6 శ్లోకాలు ఉన్నాయి. అంటే 6 కాళ్ళతో తుమ్మెద ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాగే 6 శ్లోకాలతో ఈ స్తోత్రం షట్పది స్తోత్రం అనేటువంటిది ఉంది. అంటే స్తోత్రాన్ని ఒక షట్పదిగా, ఓ భ్రమరంగా, ఓ తుమ్మెదగా మార్చడం జరిగింది. ప్లీజ్. సాధారణంగా తుమ్మెద అనేటువంటిది ఎక్కడైతే పువ్వులు ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఓ సరోవరం ఉందనుకోండి, పయస కమలం, కాబట్టి నీళ్ళు అక్కడ ఉన్నాయి, నీళ్ళలో కమలం వస్తుంది. ఎప్పుడైతే పద్మం అక్కడ ఉంటుందో, పద్మంలో ఏముందో మనకు తెలియకపోయినా షట్పదికి బాగా తెలుసు కనుక తుమ్మెదకి అందులో ఉండేటువంటి మకరందాన్ని జుర్రుకోవడానికి దాని దగ్గరకు పోతూ ఉంటుంది. కమలము అన్నప్పుడు యదా కమలం అవలోకన మాత్రేణ చిత్తం ప్రసాదయతి. ఒక పద్మాన్ని మనం చూస్తే దాన్ని చూడగానే మనసు మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క అందము, దాని యొక్క రంగు, దానిలో ఉండే సౌకుమార్యము, దాంట్లో ఉండే సౌగంధ్యము, ఇవన్నీ కలిపి అలా కమలాన్ని చూడాలని, యథా కమలం అవలోకన మాత్రేణ, కేవలం అట్లా చూడగానే చిత్తం ప్రసాదయతి,
కాబట్టి ప్రసన్నంగా, మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఏవం షట్పదీ స్తోత్రం అపి శ్రవణమాత్రాదేవ వైరాగ్య జ్ఞాన ద్వారా చిత్తం ప్రసాదయతి. కేవలం ఒక పద్మాన్ని చూడగానే ఎట్లాగైతే మన మనసు మనోహరంగా ఉంటుందో, షట్పదీ స్తోత్రం అసలు వింటూ ఉంటే కూడాను, ఎందుకంటే అందులో ఉండేదంతా కూడాను జ్ఞానము వైరాగ్యమే గనక, అది కేవలం శ్రవణ మాత్రాదేవ, కేవలం మనం శ్రవణం చేసిన మాత్రంతోనే వైరాగ్య జ్ఞాన ద్వారా చిత్తం ప్రసాదయతి. దాంట్లో వైరాగ్యము జ్ఞానము ఉత్పన్నం అవుతూ ఉండడం వల్ల, వైరాగ్యం అంటే ఏంటి? ఏదైతే అనిత్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటి నుంచి విడిపడిపోతూ ఉండడం. జ్ఞానం అంటే ఏంటి? ఏదైతే ఉన్నదో దాన్ని స్థిరీకరింపజేసుకోవడం. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే అనిత్యం నుంచి దూరమై నిత్యమైనటువంటి వస్తువుకు దగ్గర కావడం అంటూ జరుగుతూ ఉందో చిత్తం ప్రసాదయతి. కాబట్టి మనసు అనేటువంటి చాలా ప్రసన్నంగా ఉంటుంది. తస్మాత్ షట్పదీ సామ్యం స్తోత్రస్య ఉపపన్నం ఏవ. కాబట్టి దీనికి షట్పదీ స్తోత్రం అనేటువంటి పేరు రావడం చాలా సమంజసంగా కనపడతా ఉంది. అటు చూస్తే కమలం, ఇటు చూస్తే తుమ్మెద. కాబట్టి తుమ్మెద ఎంతసేపటికి ఆ కమలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఏ కమలమో, ఎన్ని కమలాలున్నా ఒకటే. సరోవరంలో కమలాలు చాలా ఉంటాయి. తుమ్మెద ఇటు వాలుతుంది, అటు వాలుతుంది, ఇటు వాలుతుంది, ఇటు వాలుతుంది. ఈ స్తోత్రం కూడాను శ్రీ మహావిష్ణువును, శ్రీహరిని స్తుతించేటువంటి ఈ స్తోత్రమే తుమ్మెదగా మారింది గనక అన్ని పువ్వుల మీద ఎట్లాగైతే వాలుతూ ఉంటుందో, అనేక కమలాలు ఉంటే అన్ని కమలాల మీద ఎట్లాగైతే వాలుతూ ఉంటుందో, అట్లాగే ఈ స్తోత్రం ఒక దశలో చరణ కమలం మీద వాలుతుంది, ఒక దశలో నయన కమలం మీద వాలుతుంది, ఒక దశలో ముఖ కమలం మీద వాలుతుంది, ఒక దశలో కరకమలం మీద వాలుతుంది. ఆ మహానుభావుని యొక్క దివ్య రూపం అంతా కమలమే. పద్మం అనేటువంటిది జ్ఞానానికి సంకేతమని ప్రత్యేకంగా మీకు చెప్పడం అవసరం లేదు, ఇప్పుడు మీకు ముందే తెలుసు, అనేకసార్లు చెప్పాను. కాబట్టి అందుకని పద్మ జ్ఞానం గనక పరమేశ్వరుడు ఈశ్వర జ్ఞానం, ఈశ్వరస్య జ్ఞానం, ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు కాదు గనక అంతా ఆయన కమలస్వరూపుడు. అర్థమవుతుంది కనుక ఇది షట్పదీ స్తోత్రం. కాబట్టి షట్పదీ స్తోత్రం అనేటువంటిది ఈ నామం ఏదైతే ఉందో షట్పదీ సామ్యం స్తోత్రస్య ఉపపన్నం ఏవా, ఇది చక్కగా కుదిరింది అని చెబుతూ షట్పదీ స్తోత్రాన్ని సద్గురుదేవులు ఆచార్య పరంపరలో ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం లాంటి శంకరాచార్య స్వామి, సాక్షాత్తు పరమశివుడు అవతరించినటువంటి శంకరమూర్తి రచించినటువంటి 6 శ్లోకాలతో కూడినటువంటి షట్పదీ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తున్నా. ప్లీజ్. అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. మొదటి శ్లోకం. అవినయం అపనయ విష్ణు, అవినయం అపనయ విష్ణు, అవినయం అపనయ విష్ణు, అవినయం అపనయ విష్ణు. దమయ మనః దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. అవినయం
अपनय विष्णु अविनयं अपनय विष्णु भूतदयां विस्तारया भूतदयां विस्तारया तारय संसार सागरतः अविनयम् अपनय विष्णु अविनयम् अपनय विष्णु మొదట పరమేశ్వరుడిని దర్శించి ఒక్కసారి ఆయన యొక్క చరణ కమలాన్ని దర్శించి పాదపద్మాల్ని దర్శించి భగవాన్ ఎందుకో రాగూడని వాటి ఎంత తొంగి చూస్తూ ఉన్నాయి. ఏవి ఉంటే నిన్ను పొందేందుకు అవకాశం లేదో, వేటి సాన్నిధ్యంలో నువ్వు నిలవలేవో హృదయంలో, ఎందుకో అటువంటివన్నీ కూడా నన్ను ఆశ్రయించుకున్నాయి. వీటి మధ్యలో నిన్ను ఎలా ఆశ్రయించాలని నాకు అర్థం కావడం లేదు. మొదటిది నాలో ఉండేటువంటి దుర్గుణం అవినయం. అది వినయం, నమ్రత లేకపోవడం. ఇది మొట్టమొదట నా దగ్గర ఉంది. కనుక అవినయం, వినయం లేకపోవడం ఏదైతే ఉందో, అహంకారంతో కూడినటువంటి జీవనం ఏదైతే ఉందో, దీనిని అపనయ, పోగొట్టు, అంతే, ఇంకేలేదు. ఎందుకు ఆయన్ని పోగొట్టమని అనాల్సి వస్తుందో తెలుసా? మన ప్రయత్నాలు విఫలమైపోయినాయి గనక. అండర్స్టాండ్. ఎందరు గురువులు బోధిస్తూ ఉన్నా, ఎన్ని విధాలుగా బోధిస్తూ ఉన్నా, ఎన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నా, మనిషిలో గాఢంగా, ప్రగాఢంగా, నిగూఢంగా గడ్డగట్టుకుపోయినటువంటి ఈ దౌర్భాగ్యపు అహంకారపు ముద్ద కరగడం లేదు గనక భగవాన్, నా కృషితో నేను సాధించలేనిది నీ కృపతో సాధించాలంతకన్నా మరొక మార్గం లేదు గనక అవినయం, వినయం లేకపోయేటువంటి నా పరిస్థితిని, అహంకారంతో కూడినటువంటి నా స్థితిని అపనయ నువ్వే పోగొట్టాలి. దయామయుడు గనక నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నా నేను. అవినయం అపనయ విష్ణు శబ్దం అది. హరిహి అనొచ్చు, హరి అనొచ్చు. హరిహి హరతి పాపాని. అది విష్ణు సహస్రనామంలో 1000 నామాలుంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క దశలో తీసుకుపోతుంది మనని. కాబట్టి పాపాలు పోగొట్టాలి అనుకున్నప్పుడు హరి అనాలి. ఆనందం కావాలనుకో, హరి అంటే లాభం, ఆనందాన్ని తీసేస్తాడు అని అర్థం. కనుక అటువంటి చోట కృష్ణ అనాలి. కృష్ణ ఎల్లప్పుడూ ఉండేటువంటి నా ఆనందం. కనుక ఏ పేరుతో నీకేం కావాలన్నా ఆ పేరుతో భగవంతుని పిలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ విష్ణు శబ్దం, షట్పది స్తోత్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది. కేవలం ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కారణం ఏంటో చూద్దాం. అవినయం అపనయ విష్ణు దమయ మనః. మనసుని నిగ్రహించుకోలేకపోతున్నాను కనుక నీ కృపతోనే నేను నా మనసుని నియమించుకోవాలి, నిగ్రహించుకోవాలి. శమయ విషయ మృగతృష్ణ. మృగతృష్ణ అంటే ఎండమావి, మిరాజ్. కాబట్టి ఎండమావిల్లో దప్పిక తీర్చుకోవడానికి చేసే ప్రయత్నం ఎట్లాగైతే వృధా అయిపోతుందో, నీకు ఎంత దాహమన్నా ఉండొచ్చు, ఎండమావి నీకు కనిపిస్తూ ఉండొచ్చు, అందులో తెరలు పొరలుగా అలలు కదులుతూ ఉన్నట్టుగా నీకు గోచరించచ్చేమో, కానీ అక్కడ ఉండేటువంటి నీరు నీ దప్పికని పోగొట్టే ప్రశ్నే లేదు. ఎందుకని అక్కడ నీళ్లు లేవు గనక. కాబట్టి విషయం మృగతృష్ణాం, ఈ విషయ ప్రపంచం ఏదైతే ఉందో ఇది కూడా ఎండమావి లాంటిది. ఎండమావి ఏ విధంగా అయితే మన దప్పికను పోగొట్టలేదో అట్లాగే ఈ విషయాలు కూడాను మనలో ఉండేటువంటి తృష్ణని పెంచేటివే. కానీ ఎంత కాలం అనుభవించిన తృష్ణ తరగది. అది విషయాల్లో ఉండేటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం. తృష్ణ నజీర్ణ వయమేవ జీర్ణాహ. బాలకాండం, శ్రీమద్ రామాయణం. వయసు గతించినా తృష్ణ నశించదు. 80 సంవత్సరాలు వచ్చినా మనిషికి ఆశలు పెరుగుతూనే ఉంటాయి. అటువంటిది కనుక అది ఇంకిపోయినటువంటి మృగతృష్ణ, ఇంకిపోయినటువంటి జలాశయం అది.
కనుక ఎన్ని జలాశయాలన్నా ఇంకిపోతున్నాయేమో కానీ, సముద్రాలన్నా ఇంకిపోతాయేమో కానీ ఇది మాత్రం ఇంకిపోదు. ఎందుకో తెలుసా? అది ఎండమావి లేనిదే గనక. లేనిది ఇంకిపోయేదంటూ ప్రశ్నే లేదు. అది లేదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది ఇంకిపోతుంది, అంతకన్నా ఇంకేం లేదు. కనుక ఈ విషయంలో మిథ్యగా తెలిసేటువంటి ఈ విషయ సుఖాలు నాకు సత్యం అనిపిస్తూ ఉన్నాయి గనక హే భగవాన్ శమయ విషయ మృగతృష్ణాం, దీంతో పాటుగా భూతదయాం విస్తారయ. కాబట్టి భూతదయ సర్వ ప్రాణుల యందు దయగలిగి ఉండడం అనేటువంటి దాన్ని నా హృదయంలో విస్తరింపజేయి నువ్వు. అంటే ఇవి గనక జరిగితే మనకు ఒక అభిప్రాయం ఉంది, తారయ అయ్యా నన్ను తరింపజేయి. ఎక్కడి నుంచి తరింపజేయాలి? నన్ను దాటించు. అది తారయ అంటే దాటించడం. తరతి శోకం ఆత్మవిత్. కాబట్టి శోకాన్ని దాటాలి. ఎవడు దాటుతాడు శోకాన్ని? ఎవడైతే ఆత్మజ్ఞానం కలిగి ఉంటాడో వాడే దాటుతాడు. గనక చాందోగ్య శృతి ప్రకారం తరతి శోకం ఆత్మవిత్. ఎవడైతే ఆత్మజ్ఞానిగా ఉంటాడో, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో వాడే శోకాన్ని దాటుతాడు. కానీ మరొకటి దాటేందుకు అవకాశం లేదు. కనుక అటువంటి ఆత్మజ్ఞానం నాలో కలగడానికి నీ కృప నాకు అవసరం. జ్ఞాన రూపంలో నువ్వే ఉన్నావు గనుక. కాబట్టి ఈ సంసారం అనేటువంటి దాన్ని సాగరతః, సంసార సాగరతః తారయ. అది తారయ సంసార సాగరతః, సంసార సాగరతః తారయ. ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని, భవజలధిని దాటించు నన్ను. ఎందుకని? నేను దాటగలను లేదు. ఇది విషయం. శ్లోకార్థం ఇది. మొదటి శ్లోకం అవినయం అపనయ. మనిషి అందంగా కనిపించాలంటే అనుకుని నేను సుందరంగా ఉండాలి అనుకునేటువంటి వాడు బట్టలతో శోభించాలని ప్రయత్నం చేస్తాడు, ఆభరణాలతో శోభించాలని ప్రయత్నం చేస్తాడు, ఇంకా విలువైనటువంటి వస్తువులను ధరించి తద్వారా చాలా చాలా సుందరంగా ఉన్నాడనేటువంటి భావాన్ని ప్రకటిస్తారు జనులు సాధారణంగా. మనిషి అనేటువంటి వాడికి ఏది భూషణము? వస్త్రమా, ఆభరణమా, మరొకటే ధనమా, పదవే, కీర్తి ప్రతిష్టల? ఇవేవీ కావు. విద్య. విద్య అనేటువంటిది భూషణం, విద్య అనేటువంటిది అలంకారం. మనిషికి విద్య అలంకారం. విద్యకేం అలంకారం? వినయం అలంకారం. అది విద్య వినయ సంపన్నే బ్రాహ్మణిగా వేస్తుంది. కనుక ఎప్పుడు కూడాను విద్య ఉంది, అతని దగ్గర జ్ఞానం ఉంది అని అంటే ఒకటే సూచన. నా దగ్గర జ్ఞానం ఉంది అని ఇట్లా అన్నాడు అనుకోండి, అటువంటిది మీకు పండితుల్లో కనపడుతుంది, సాధువుల్లో కనపడుతుంది. చూడండి కావాలంటే ఒక శివానంద స్వామిని చూడండి, ఒక రామకృష్ణ పరమహంసను చూడండి, ఒక రామతీర్థను చూడండి, ఒక రమణ మహర్షిని చూడండి. సర్వసామాన్యంగా కనపడతారు మీకు. అసలు వీళ్ళ దగ్గర జ్ఞానం ఉందా అనేటట్టు కనపడతారు. వాళ్ళు మాట్లాడితే సామాన్యంగా ఉంటుంది. రండి వచ్చితిరా బాగున్నద మీ ఆరోగ్యం ఈ వాళ్ళకి రావు. చేతకాకు కాదు, వాళ్ళు సాధువులు సార్, నటులు కాదు, వాళ్ళు సాధువులండి. కనుక కొందరు వేదికల మీద మాట్లాడుతుంటారు చూడండి, ఒక దశలో మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. నిజకర నికర విదారిత హస్తి మస్త మస్తిష్కమును గోరును కానీ జీర్ణతృణమ్మును మేయునే కేసరి. ఎవడికి కావాలి ఇది? ఎవడికి సార్ ఇది? నువ్వు చెప్పేది ఎదుటివాడికి అర్థం కావాలి. అది కమ్యూనికేషన్ అంటే. కాబట్టి జ్ఞానం ప్రధానంగా కలిగినటువంటి వాడు, తనలో ఎంత వైదుష్యం ఉండినా, తనలో ఎంత పాండిత్యం ఉండినా, నేను ఎవరికైతే బోధిస్తూ ఉన్నానో వాడికి అర్థం కానప్పుడు నేను వాడికి బోధించాల్సిన అవసరం లేదు. రూములో గోడకు చెప్పినా కూడా ఒకటే, గదిలో కూర్చొని గోడకు చెబితే కూడా ఒకటే. కనుక సర్వులకి అర్థం కావాలి అనేది మనోభావన గనక సామాన్యులు మాట్లాడేటువంటి భాషలో. ఇప్పుడు రామాయణం చూస్తే వాల్మీకి ఆదికవి, ఆయనకి మించి రాసే కవి ఇంకా పుట్టలేదు, వ్యాసుడు కూడా కాదు కవిత్వంలో చెప్పాలంటే. అటువంటి వాడు మీరు కొద్ది కనుక శ్రద్ధ పెట్టి చదివితే, రామాయణం 24,000 శ్లోకాలు చదివాను కనుక రాశాను కనుక చెప్తున్నా, అలా చదువుతూ ఉంటే ఏదో ఒక తెలుగు పుస్తకం చదివినట్టు ఉంటుంది కానీ సంస్కృతం చదివినట్టు ఉండదు. విచిత్రం. ఏమోబ్బా, నాకేదో 1-2 చోట్ల నిఘంటువు చూడాలనిపించింది కానీ ఈ పదానికి ఏమన్నా ఇంకా వేరే వేరే ఊహలతో రాసి ఉంటాడా, ఈ శ్లోకంలో ఈ పదం ఉంది అని చూచానేమో కానీ సాధారణంగా అలా చదువుకుంటూ వెళ్ళిపోయాను అంతే. అది ఆయనలో ఉండేటువంటి వైభవం. అదే మీకు భాగవతంలో కనపడదు, భాగవతంలో కనపడదు, కానీ రామాయణంలో కనపడుతుంది. కాబట్టి మనకు
సర్వసాధారణమైనటువంటి భాషలో. కారణం ఏంటో తెలుసా? ఆ డాంబికత్వాలు తెలియనటువంటి వాళ్ళు, ప్లీజ్, అహంకారం లేనటువంటి వాళ్ళు, సౌమ్యంగా జీవించేటువంటి వాళ్ళు, సాధువులు గనక వాళ్ళలో సాధారణంగా ఉంటుంది. కానీ అలా ఎప్పుడైతే వినయం లేదో మనిషి దగ్గర, ఏంటి అసలు అవినయం? ఆత్మనః శ్లాఘనం ప్రకటనం తదభావ అవినయం. కాబట్టి నేను ఇంత గొప్పవాడిని, నాకు మించిన వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో, నేను అది చేశాను, నేను ఇది చేశాను అనుకుంటాడు. చూచారా? అది తన యొక్క ఆత్మస్థుతి, తనను తాను పొగడుకోవడం. తదభావ, అది లేకుండా ఉండడం వినయం. బాగా అర్థం చేసుకో. నేను కోటీశ్వరుణ్ణండి, అది ఆత్మస్థుతి. అది వాస్తవమా కాదా అది వేరే విషయం. వాస్తవమైన ఆత్మస్థుతే, అవాస్తవమైన ఆత్మస్థుతే. ఇది శాస్త్ర అభిప్రాయం, శాస్త్ర హృదయం అది. అయ్యా నేను గొప్ప సంగీత విద్వాంసుడిని, నిజమే, నాకు మించిన సంగీత విద్వాంసుడు లేడు, ఆత్మస్థుతి. తదభావ వినయం. తదభావ వినయం, అది లేకుండా పోవడం వినయం. బాగా అర్థం చేసుకోండి. స్వామీజీ ఉన్నదే కదా, చాలా గొప్ప సంగీత విద్వాంసుడు, ప్రపంచంలో ఆయన్ని మించినటువంటి వాడు లేడు, అలాంటప్పుడు అలా చెప్పుకోవడంలో తప్పేముందని. కనుక ఆత్మస్థుతి ఎలా ఉంటుందంటే, ఒకరిలో ఉన్నదానిని స్తుతించుకోవడం నెంబర్ 1, లేని దాన్ని స్తుతించుకోవడం నెంబర్ 2. అంటే తనలో ఉండదు ఆ లక్షణం, ఉన్నట్టుగా చెప్పుకుంటాడు. ఇది అజ్ఞాని లక్షణం. బాగానే. ఒకవేళ ఉంటుంది ఆ లక్షణం, అయ్యా నేను 10 కోట్లు ఆస్తి కలిగిన వాడిని అని చెప్పాడు అనుకోండి, 10 కోట్లు ఉంది అతని దగ్గర, దాంట్లో తప్పే ఉంది స్వామీజీ? ఉంది కదా, ఉన్నదాన్నే చెప్పాడు. అది కూడా అహంకారమే, వినయం లేదు. ఎందుకని స్వామీజీ? లేనిది ఉన్నట్లు చెప్పాడు కనుక వాడు అజ్ఞాని. ఉన్నదానిని నాది అంటున్నాడు కనుక వీడు అహంకారి. వీడు అహంకారి. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచానికి మనం ఏమి తీసుకొని రాలేదు. అండర్స్టాండ్? ఏది మన దగ్గర ఉండినా ఇక్కడ ఏరుకున్నాం సార్. చెట్టు కింద పడిన కాయలను ఎట్లా ఏరుకుంటామో, మొక్కల కింద రాలిన పువ్వులను ఎట్లాగైతే ఏరుకుంటామో, ఈ ప్రపంచానికి వచ్చి ఇక్కడే ఏరుకున్నాం, ఇక్కడే దాచుకున్నాం తప్ప తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎవరూ ఏమీ తేలేదు. ఇంత పెద్ద ఆశ్రమాన్ని తీసుకొని నేను రాలేదు. నేను ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని దశల్లో, ఎన్ని రకాలుగా కురింగిపోతే, ఒక దశలో పరమాత్ముడు ఇక్కడ ఉండు నాయన అని అంటే శిరసా వహించి ఇక్కడ ఉన్నాను తప్ప, ఇది లేకపోయినా చెట్టు కింద నేను బ్రతకగలను. ఎందుకంటే ధ్యేయం వేరు, లక్ష్యం వేరు. ఒక్కడిగా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయని మనకు తెలియదు. కాబట్టి ఆ రోజు ఎట్లాగైతే ఉన్నామో ఈరోజు కూడా అట్లాగే ఉంటున్నాం. ఇవన్నీ ఉన్నవి అనేటువంటి భావన అసలు మనసులో లేనే లేదు. ఉంటే వాటిని ఏ విధంగా సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుందేమో కానీ ఇంకోటి ఉండేందుకు అవకాశం లేదు. ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చాడు, మనం ఏరుకున్నాం ఈ ప్రపంచంలో. బాగా అర్థం చేసుకోండి. అయ్యా నేను గొప్ప సంగీత విద్వాంసుణ్ణి, 150 రాగాలు కనుక్కున్నాను. నిజమే, నిజమే సార్, కాదనడం వల్లే. ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? నీకు ఎట్లొచ్చింది సంగీతం? ఇప్పుడు మనం అడుగుతారు, ఎవరైనా పాడుతూ ఉంటే నన్ను కూడా అడుగుతారు చాలామంది. ఏదో నేను గాలి సంగీతం పాడుతుంటాను అనుకోండి, గాలి. ఆ గాలిని ప్రశ్నిస్తారు వచ్చి, స్వామీజీ మీరు సంగీతం నేర్చుకున్నారా? ఎవడైనా అంతే. ఎవడైనా పాడాడు అనుకోండి పాట, అయ్యా బాగా అనుకుంటే, బాగా లేకపోతే అడగరు. బాగుండింది అనుకోండి, మీరు సంగీతం నేర్చుకున్నారా అని అడుగుతారా లేదా? దాని అర్థం ఏంటి? ఇది అర్థమైతే అవినయం ఉండదు. నువ్వు ఒకరి దగ్గర సంగీతం నేర్చుకున్నావు కదా సార్, నీకు లేదు కదా సార్ నేర్చుకోకముందు. నువ్వు నేర్చుకుంటేనే కదా సార్ వచ్చింది. నువ్వు నేర్చుకోకముందు నీ దగ్గర లేనిది మరొక దగ్గర ఉన్నది కదా సార్. ఆ మరొక దగ్గర ఎవరి దగ్గర అయితే ఉండిందో వాడు ఇవ్వకపోయి ఉంటే నువ్వేం చేసేవాడివి సార్? ఎవరైనా నిన్ను పొగిడితే, ఎవరైనా నిన్ను శ్లాఘిస్తే, నీకు మించిన లేని వాళ్ళు అని అంటే, అదిగో నీకు ఆ సంగీతం నేర్పించాడే గురువు, అతను నీ హృదయంలో కదలాలి నంబర్ 1. ఆ తరువాత ఆ సంగీత రూపంలో ఉన్న సరస్వతి నీ హృదయంలో కదలాలి నంబర్ 2. నంబర్ 3, ఈశ్వర జ్ఞానమే ఇదంతా గనక ఈశ్వరుడు హృదయంలో నిలిచిపోవాలి నంబర్ 3. ఇంతకన్నా ఇంకేం లేదు. అంతేగాని
ఇది నాది అని అంటే పుట్టుకతో నువ్వు సంగీత విద్వాంసుడిగా రాలేదు సార్. అట్లాగే కనుక వచ్చుంటే తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నువ్వు ఏడ్చావే, అది ఏ రాగం అని నేను అడుగుండేవాడిని. ఏడుపు రాగం అని నువ్వు ఏడుపు రాగం లేదు అసలు శాస్త్రం, నువ్వు కల్పిస్తే అది రాదు. కనుక నువ్వు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు అయితే అది ఈ ప్రపంచంలోనే నువ్వు పొందావు, భగవంతుని యొక్క అనుగ్రహంతో పొందావు. నీ దగ్గర లేకముందు మరొకరి దగ్గర ఉంది, నీ గురువు దగ్గర. అంతకుముందు ఆయన గురువు దగ్గర ఉంది, అంతకుముందు త్యాగరాజ స్వామి దగ్గర ఉంది, అంతకుముందు చెప్పండి పురంధరదాసు దగ్గర ఉంది, అంతకుముందు పోండి సార్ నారదుడి దగ్గర ఉంది, తుంబరుడి దగ్గర ఉంది, అంతకుముందు ఆదిశేషుడి దగ్గర ఉంది, అంతకుముందు విష్ణుమూర్తి దగ్గర ఉంది సార్, విష్ణుమూర్తి దగ్గర ఉంది. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా ఇప్పుడు? మీరు 10 రూపాయలు నా దగ్గర ఇస్తే నాది అని అనడానికి ఎంత బుద్ధిహీనుడై ఉండాలి. ఇదిగోండి స్వామీజీ 10 రూపాయలు అంటే నా దగ్గర 10 రూపాయలు ఉందని నేనంటే ఎట్లుంటుంది? విష్ణుమూర్తి దగ్గర ఉన్న జ్ఞానం మన దగ్గర ఉంటే దాన్ని పవిత్రంగా చూసుకోవాలి తప్ప అది ఏ జ్ఞానం అయినా సరే నాది అనడానికి మనదా ఇది అని అడుగుతున్నాను నేను. ఇది నాలెడ్జ్ వచ్చే కొద్దీ, జ్ఞానం మనిషికి వచ్చే కొద్దీ, ఎంత జ్ఞానం మనిషిలో పెరుగుతూ ఉంటే అంత నమ్రత. అవిసి చెట్టు చూడు పోతా ఉంటుంది పైకి, దాన్ని ఎవడు ఆపలేడు. మామిడి చెట్టు చూడండి, ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర ఉంది, పండ్లన్నీ కింద. ఎందుకంటే పండ్ల చెట్టు వంగుతాయి. ఇప్పుడు జ్ఞానం కలిగే కొద్దీ మనిషికి నమ్రత ఏర్పడతా ఉంటుంది. కాబట్టి అభినయం అపనయ ఎందుకు అంటున్నాడు అంటే, అహంకారం ఉండేటువంటి వాడు తలెత్తి నిలబడతాడు, అక్కడ జ్ఞానం నిలిచే అవకాశం లేదు. ఎత్తైన కొండల మీద వర్షం పడుతుందేమో కానీ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదు. అలాగే దొర్లుకుంటూ వచ్చి ఎక్కడైతే పల్లవ ప్రదేశంలో గుంటలు ఉంటాయో, చాలా అణిగి ఉంటాయో, అక్కడికి వచ్చి ఆ జలం నిలిచిపోతుంది. మేకుడికి కూడా తెలుసు, నేను అక్కడ వర్షించినా అక్కడ పడతానే కానీ నేను నిలిచే స్థానం మాత్రం ఇదే. కాబట్టి జ్ఞానం ఎవరి మనసులో ఎంటర్ అయినా, ఎవరికి అహంకారం ఉంటుందో కొండ మీద పడ్డ వర్షంలాగా జ్ఞాన వర్షం జారిపోతుంది. ఎవడైతే నేను చాలా సామాన్యమైనటువంటి వాడిని, ఈ ప్రపంచంలో ఉన్నవే నాకు అందాయి, ఇదంతా ఈశ్వర కృప, ఏది నా దగ్గరున్న ఈశ్వర కృప అని భావించేవాడి యొక్క హృదయంలోనే జ్ఞానం సుస్థిరంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ అభిమానం, ఈ అహంకారం ఏదైతే ఉందో, అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్, అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యేన తం పరిత్యజ. స్వయం ప్రకాశ్ యతి చెప్తాడు, నాయన అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్, ఈ అహంకారం ఏదైతే ఉందో, అభిమానం ఏదైతే ఉందో, నేను నాదనేది ఏదైతే ఉందో, ఇది జ్ఞానానికి అడ్డుపడిపోతుంది. నువ్వు శృతి మందిరంలో ఏ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావో తెలుసా? విష్ణు ఆ జ్ఞానం ఏమిటది? వ్యాపనశీలం, సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావు. విష్ణుమూర్తి ఎవరు? వేష్ఠి వ్యాప్నోతి ఇది విష్ణు, సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడు, అణువులో మహత్తులో సర్వత్రా నిండిపోయినటువంటి వాడు. ఆ మహాత్ముని నువ్వెందుకు ఆశ్రయిస్తున్నావో తెలుసా? నీవు కూడా సర్వభూతాంతరాత్ముడవై ఉండాలని. అంత దానికి నేను అనే ఈ చిన్నది ప్రతిబంధకం సార్. కాబట్టి భగవంతుని యొక్క ఆలయంలో ప్రవేశించడానికి, భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి ద్వారం దగ్గరే నిన్ను అడ్డుపరిచేటువంటి, నీకు అవరోధాన్ని కల్పించేటువంటి మొదటి శత్రువు అహంకారం గనక, అభిమానం గనక, సాకల్యేన తం పరిత్యజ, దాన్ని సంపూర్ణంగా తీసి దూరంగా పడి, అది ఉన్నంత వరకు నువ్వు ఎంటర్ కాలేవు. అయ్యా నేను ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాను, నేను పంపించను అన్న తర్వాత ఎట్లాగైతే మనం లోపలికి వెళ్ళలేమో అంతే ఇక్కడ కూడా. కనుక అది లేనప్పుడే ఫస్ట్ టికెట్ అదే లోపల ఎంటర్ కావడానికి. వినయం వినయం వినయం. తలెత్తి నిలబడ్డాడు అనుకోండి అహంకారం, వినయం ఉండేవాడు తల దించుతాడు. తల దించితేనే విష్ణు పాదాలు కనపడతాయి, కానీ తల ఎత్తితే కనపడవు సార్. తల దించాల. విష్ణుమూర్తి యొక్క శ్రీహరి చరణ కమలం అది అవినయం. అవినయం పోవడం అంటే అది, వినయం రావడం అంటే అది. కాబట్టి నీకు ఉన్న దాంట్లోనూ అహంకారం అవసరం లేదు, లేని దాన్ని ఊహించుకొని ఆత్మస్థుతి చేసుకొని అజ్ఞానాన్ని ప్రదర్శించడం అవసరం లేదు. కాబట్టి మన దగ్గర ఏది ఉండినా అది లేనిదాన్ని చెప్పుకుంటే అజ్ఞానం అవుతుంది,
ఉన్నదాన్ని చెప్పుకుంటే అహంకారం అవుతుంది. ఉన్నది నా దగ్గర ఉన్నది, పరమేశ్వరుడు ఇవ్వడం వల్ల నా దగ్గర ఉన్నదే కానీ ఇది నా దగ్గర ఉన్నది కానీ నాది కాదు, ఇది పరమేశ్వరుడిది నా దగ్గర ఉన్నది. క్లియర్? నామం అంతే కదా. చెప్పండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఎవరిదా నామం? కానీ నీ దగ్గర ఉంది, గురువు ఇస్తే నీకు వచ్చింది, పెట్టుకో అంతేగాని నేనే వాసుదేవుడిని ఎగరబాకు. ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది భగవంతుని యొక్క నామం, నీ నామం కాదు. నీ నామం పిచ్చిపోలాయ, అది భగవంతుని యొక్క నామం. భగవంతుని యొక్క నామం నీ దగ్గర ఉంది సార్. నామం నీ దగ్గర ఎట్లాగైతే ఉందో, కవిత్వం నీ దగ్గర అట్లాగే ఉంది, సాహిత్యం అలాగే ఉంది, సంగీతం అలాగే ఉంది, ధనం అలాగే ఉంది, పేరు ప్రతిష్టలు అలాగే ఉన్నాయి, ఆరోగ్యం కూడా అలాగే ఉంది. అన్ని పరమేశ్వరుడిస్తే వచ్చింది. అర్జున, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అర్జున, యద్యద్విభూతి, ఈ ప్రపంచంలో ఏ ఏ వైభవాలు ఉన్నవో, ఏ రంగంలో వైభవాలు ఉన్నవో, ఎక్కడ వైభవం గోచరించిన, శ్రీమత్ ఎక్కడ కాంతివంతమైంది గోచరిస్తూ ఉండినా, ఉత్సాహపూరితంగా ఏది కనిపించినా, ఆనందం ఎక్కడ తొణికిసలాడినా, అదంతా నేనే. సముద్రంలో గోచరించిన నీరే, సముద్రంలో కనపడ్డా, లేదు ఒక బావిలో కనిపించిన, ఓ తటాకంలో కనిపించిన, ఒక కోపంలో కనిపించిన, ఒక మేఘంలో కనిపించిన, లేదా కంటిలో కన్నీళ్లుగా కనిపించిన, దట్ ఈస్ నథింగ్ బట్ H2O, నథింగ్ బట్ H2O. అర్థమవుతుంది? కనుక అన్నిటిలో నీరు అనేక చోట్ల కనిపించినా కూడా ఆ నీరంతా కూడాను 2 పాలు ఉదజని 1 పాలు ప్రాణవాయువు అని ఎట్లాగైతే మనకు తెలుసో అంతే. అదే కాంబినేషన్ ఇట్లా అట్లాగే అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఏ వైభవం గోచరించినా అది భగవద్ వైభవమే. ఎందుకని? మన వైభవం అనుకుంటే పోతున్నాయి కదా. అందువల్ల పెద్ద పెద్ద నాట్యాలు చేసేవాళ్ళు రాలిపోయిన ఈ నాట్యం కొనసాగుతూనే ఉంది. గాయకులు రాలిపోయారు, గానం కొనసాగుతూనే ఉంది. సునామీలు వచ్చి చెట్లు పడిపోతూ ఉన్నాయి, కానీ గాలులు వీస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఉండేది ఆ వ్యక్తి లేకపోతే అది లేకుండా పోవచ్చేమో, కానీ ఆ మహిమ ఏదైతే ఆ వ్యక్తిలో గోచరించిందో అది ఎప్పుడూ ఉంది. కారణం ఏంటి? అది ఎప్పుడూ ఉండేవాడికి సంబంధించిన వైభవం కనుక. అండర్స్టాండ్? మమ తేజోంశ సంభవం, నా తేజంలో అదొక అంశం మాత్రమే. అర్జున, ఇది అర్థం చేసుకున్నటువంటి వాడికి అహంకారం రాదు, వినయం వస్తుంది. అది కాబట్టి ఈ అభిమానం అనేటువంటిది ఇట్స్ అన్ ఆబ్స్టకల్ టు నాలెడ్జ్. జ్ఞాన ప్రతిబంధకం ఇది. అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యేన తం పరిత్యజ. దీన్ని సంపూర్ణంగా తీసేసి ఏ లిటిల్ నాలెడ్జ్, a little knowledge leads to dogmatism. A little knowledge leads to dogmatism. A little more to questioning, and a little more takes us to prayer. ఒక చోట రాధాకృష్ణన్ అంటాడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. కొద్దిగా జ్ఞానం వచ్చిందనుకోండి మనిషికి, వాడు వెంటనే ఓ పెద్ద గందరగోళం అయిపోతాడు, అహంకారం అయిపోతాడు. కొద్దిగా గనక అంటే జ్ఞానం ఉండదు, పైగా అంటే అహంకారం ఉంటేనే జ్ఞానం లేదని అర్థం. ఒకవేళ ఉంటే అది సూడో జ్ఞానం, అది వాస్తవ జ్ఞానం కాదు. వాస్తవ జ్ఞానంలో అహంకారం నిలవదు, బాగా అర్థం చేసుకోండి. అది పాదరసంలాగా జారిపోద్ది. కానీ కొద్దిగా వాడికి ఏదో తెలిసింది అనిపించింది అనుకోండి, అక్కడే అహంకారం ప్రారంభమైపోద్ది. కాబట్టి కొద్దిగా తెలిసినప్పుడు మనిషికి అంతా తెలుసు, నాకు తెలియదు ఏముంది ఈ ప్రపంచంలో ఉంటాడు. కాబట్టి ఏ లిటిల్ నాలెడ్జ్ లీడ్స్ టు డాగ్మాటిజం, ఏ లిటిల్ మోర్ టు క్వశ్చనింగ్. ఇంకా కొద్ది తెలుసుకున్నాడు అనుకోండి, వాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఎంతసేపటికి. కొద్ది తెలిసేటప్పటికి అది ఇక్కడ ఉంది కదా, అది ఇక్కడ ఉంది కదా, అది ఇట్లుందే, ఇది ఇట్లుంది అని ప్రశ్న.
ఇంకా ఏ లిటిల్ మోర్ లీడ్స్ అస్, టేక్స్ అస్ టు ప్రేయర్. చూచారా? మంచి అద్భుతమైన సెంటెన్స్. ఎందుకంటే కొద్దిగా తెలిసినప్పుడు వాడికి అహంకారం వస్తూ ఉంది, ఇంకా కొద్ది తెలిసేటప్పటికి ఇంత తెలిసింది కదా ఇంకా ఏదో తెలుసుకోవాలని అంతా క్వశ్చన్ చేయడం. ఇదేంటో చెప్పండి, ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం ఎవరు? అర్థమవుతుందే? ఆ తరువాత ఇంకా వాడు బాగా తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడు తెలుసుకునేది ఏంటో తెలుసా? అది ఎక్కడ తీసుకుపోతుంది? ఇంకా బాగా తెలిసిందంటే ఏ లిటిల్ మోర్ టేక్స్ అస్ టు ప్రేయర్. భగవంతుని ప్రార్థించే స్తోత్ర దగ్గర తీసుకెళ్తుంది. అట్లా వచ్చిన ప్రార్థన షట్పది స్తోత్రం పూర్ణంగా కలిగిన తర్వాత జ్ఞానం. తెలివి యొకింత లేనియొడ తృప్తుడనై కరిభంగి సర్వమును తెలిసి తినటంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై మెలిగితిన్ గతమయ్యే నితాంత గర్వము. భర్తృహరి ఏనుగు లక్ష్మణ కవి ట్రాన్స్లేషన్. తెలివి ఒకంత లేనియాడ, అసలే బుద్ధి లేనప్పుడు కరిభంగి, అబ్బా మాదపటి ఏనుగులాగా సర్వమును తెలిసి తినటంచు, నాకు తెలియందే లేదు ఈ ప్రపంచంలోనే విర్రవెగుతాడట మనిషి. గర్వితమ్మతిన్ విహరించితి తొల్లి. తొల్లి పూర్వం మహాగర్వంతో నాకే అన్నీ తెలుసు అనుకున్నాను. ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి చుకబోధశాలినై. కాస్త తెలిసిన వాళ్ళ మధ్యకి వెళ్ళేటప్పటికి, మహాత్ముల యొక్క సాన్నిధ్యం నాకు లభించేటప్పటికి, అక్కడ కొంత తెలిసిన తరువాత ఇప్పుడు అనుకుంటూ ఉన్నా, గతమయ్య నితాంత గర్వము, ఏమీ తెలియదు నాకు అనేటువంటి భావనకు నేను వచ్చాను. ఇంతకుముందు ఏమీ తెలియనప్పుడు అంతా తెలిసినట్టుగా ఊరేగాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర బోధ తెలుసుకున్న, ఇంత ఉందే, ఇంకెంతుందో, ఈ మాత్రానికి ఇలా తెలిసిందని గర్వపడడం కాకుండా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతుందో. ఓ సముద్రంలో ఒక కెరటాన్ని నేను స్పృశించాను. సముద్రం ఎంతుందో, ఎన్ని వింటున్నాం, సంవత్సరాల తరబడి వింటున్నాం, నిత్య నూతనంగా వింటున్నాం. ఎంత జ్ఞానం ఇది, ఎంత అపూర్వమైన జ్ఞానం ఇది, ఎంత అనంతమైనటువంటి జ్ఞానం ఇది. ఈ అనంత జ్ఞానాన్ని కుర్చీలో దాచుకున్నటువంటి మహాత్ముల యొక్క సంతానం మనం. కానీ ఆయనకి నేను వారసుణ్ణి అని చెప్పుకున్నప్పుడు, మా తండ్రి లేదా మా తాత 10 లక్షలు సంపాదిస్తే నేను 1 కోటి సంపాదించాను అని విర్రవెగుతాం కదా. మరి మన మహర్షులు ఇంత జ్ఞానాన్ని సంపాదిస్తే మనం ఎంత సంపాదించలేకపోయినా ఎంత నిలుపుకున్నాము అని ఆలోచించాలి కదా. ఏముంది, ఒక్కసారి కళ్ళు మూసి కనుక ఆలోచిస్తే బయటకు వచ్చేది ఏంటో తెలుసా? వినయం. అది బయటకు వచ్చేది వినయం. దానికి బదులుగా అవినయం వస్తూ ఉంది అంటే తదభావ. వినయం ఏదైతే ఉందో దాని అభావం వస్తూ ఉంది అంటే జీవితం మరొక రకంగా మారిపోతూ ఉంది. కాబట్టి అవినయం అపనయ విష్ణు. విష్ణు ఎంత అద్భుతమైన ఆచార్యుల వరకే తెలుసు. ఒక పదం ఎక్కడ వాడాలి అనేది ఆయనకే తెలుసు. ఆయన హృదయాన్ని పట్టుకోవడమే చాలా కష్టం. అవినయం అపనయ అంటే అవినయం, వినయం లేకపోవడం, నమ్రత లేకపోవడం, దాన్ని పోగొట్టు భగవాన్, నా అహంకారాన్ని పోగొట్టని కదా అంటున్నాడు. అక్కడ విష్ణు అంటే ఏం కావాలి ఇప్పుడు నీకు? అహంకారం పోవాలి, అవినయం పోవాలి. అవినయం పోమ్మంటున్నావే, పోగొట్టమంటున్నావు. ఏమి ఇమ్మంటావు? వినయం ఇమ్మంటావు, అంతేనా? వినయం కావాలా నీకు? వినయం ఎవరో తెలుసా? విష్ణు సహస్రనామంలో పారాయణం చేస్తూనే ఉంటారు. ఏది? జ్ఞానం పట్టుకుంటే కదా. అందుకని నేను చెప్పేది, పారాయణాలు ఉపయోగం లేదు, చేయడం తప్పులేదు, పట్టుకోవాలి విషయం. 500 నామాలు దాటిన తర్వాత వస్తుంది వినయ. వినయ ఈజ్ ద నేమ్ ఆఫ్ విష్ణు. చూచారా? విజయ పేరు భగవంతుడికి. వినయ
500 దాటిన తర్వాత 530 మధ్యలో ఉండాలనుకుంటున్నా. కరెక్ట్గా నేను మీకు నంబర్ చెప్పలేను, కానీ తర్వాత వెరిఫై చేసుకోండి. 500 దాటిన తర్వాత 530 మధ్యలోనే ఉంటుందని నా ఉద్దేశం. వినయ, పరమేశ్వరుడికి వినయ, విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామంలో 1000 నామాల్లో వినయ అనేటువంటిది ఒకటి. వినయం దండం కరోతి ఇది వినయ అంటే వినయ స్వరూపుడు. వినయ అంటే ఏంటి? శాంత అన్నమంటే ఏంటి? శాంతరూపుడు, శాంతాకారం. అది శాంతాకారం, మనం అహంకారం. అది ఆయన శాంతాకారం కాబట్టి శాంత స్వరూపం కదా. మనం అవినయం, వినయం లేకపోయే స్థితిని పోగొట్టమంటున్నాం. పోగొట్టగలడు. అయ్యా నా దారిద్ర్యాన్ని పోగొట్టు అని ఒక ధనికుండంటే అతను పోగొట్టగలడు. ఎందుకో తెలుసా? ధనం ఉంది కనుక. పరమేశ్వరుడు పోగొట్టగలడు. మనం ఏమడుగుతున్నాం? అయ్యా నా అహంకారాన్ని పోగొట్టు, నాకు వినయాన్ని ప్రసాదించంటున్నాం. ఆయనే వినయం. అయ్యా బాబు, వినయాన్ని సాధించుకోవడం అంటే విష్ణుమూర్తిని సాధించుకున్నట్లే. దట్ ఈస్ ద థింగ్. కాబట్టి విష్ణువు ఎక్కడున్నాడు అనేటువంటిది అవసరం లేదు. భక్తుడు వినయంతో ఉంటే వాడి హృదయంలో ఉండేది విష్ణువే. ఎందుకని? వినయ దండం కరోతే. 2 రకాలు వినయ. కాబట్టి వినయం, వినయ స్వరూపుడు, వినయ స్వరూప అని ఒక అర్థం. దండం కరోతి ఇది అంటే కాస్త దండించి మనుషుల్ని, దండం కరోతి ఇది వినయ అంటే వ్యక్తుల్ని దండించి వినయ మార్గంలో పెడతాడు. శిక్షణనిచ్చి వినయ మార్గంలో పెడతాడు. వినయం వచ్చేటట్టుగా చేస్తాడు. నమ్రతతో ఉండేటట్టు చేస్తాడు. ఈ కారణం చేత కూడాను వినయ. విష్ణుమూర్తి వినయ శబ్దవాచ్యుడు. జస్ట్ లిసన్. చేశాడా లేదా? మీకు చెప్పిన వాటిలో ఎక్కడన్నా ఉందేమో చూడండి. అహంకారాన్ని పోగొట్టి వినయాన్ని కల్పించినటువంటి సన్నివేశం వినయ. కేనోపనిషత్, కేనోపనిషత్ సెకండ్ పార్ట్లో వచ్చిందా మీకు? భాష్యం చెప్పినప్పుడు ఏమైంది? ఆ అసురుల్ని, సురులు ఎప్పుడైతే జయించారో, రాక్షసుల్ని దేవతలు జయించిన తర్వాత ఇంకేం పట్టలేదు ప్రపంచం వాళ్ళకి. ఇంద్రుడు నేనే కారణం అనుకుంటున్నాడు, వరుణుడు నేనే కారణం అనుకుంటున్నాడు, అగ్నిదేవుడు నేనే కారణం అనుకుంటున్నాడు, అంతా తమ వైభవం అనుకుంటున్నారు, విర్రవీగిపోతూ ఉన్నారు. అప్పుడు యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. అవునా? ఏమన్నాడు? ఏం లే నాయన, ఒక చిన్న పని చేయండి అని ఒక గడ్డిపోచ అక్కడ వేసి, సార్ వాయుదేవుడు గారు, ఆంజనేయ స్వామి ఫాదర్, రండి సార్, దీన్ని కాస్త కదిలించండి, దూరంగా పడేయండి సార్. అన్నాడు. కదల్లా. కదల్లా. ఫ్యాన్ పెట్టాడు. కదల్లా. చెట్లన్నీ కదిలించాడు. కదల్లా. సునామీలు తెచ్చాడు. కదల్లా. అప్పుడు అనుకున్నాడు, ఓరి నాయన బాబు, గడ్డి పోచను కదిలించలేని వాడిని నేనా రాక్షసుని చంపేది? నేను రాక్షసుని చంపేది? చంపింది వాస్తవమే. ఆ చంపిన శక్తి, చంపడానికి ఉపయోగపడిన శక్తి ఎవరిది? ఆలోచనలో పడ్డాడు. 2 సార్లు దాన్ని తడపండి, ఎంత తడిపినా ఎండే ఉంది, అది డ్రై అయ్యింది. ఏమైంది సార్? వరుణదేవ, ఓ దేవేంద్ర, సురేంద్రుడు, సురులందరికీ కూడా ప్రభు, సురప్రభు, రండి సార్, తమరు రండి. ఏం లేదు, అయిపోయి. ఎవడు గడ్డి పోచని కదిలించలేదు. అప్పుడు చూసి, ఎవరయ్యా నువ్వంటే, యక్షుడు, పరమేశ్వరుడు. యక్షుడు శక్తి రూపం, శక్తి రూపం. అర్థమవుతుంది? కనుక వినయ, పరమేశ్వరుడు దండం కరోతి ఇది వినయ. కాబట్టి ఎవరిని ఎలా శిక్షించాలనో ఆ విధంగా శిక్షించి వాళ్ళల్లో ఉండేటువంటి ఈ దుష్ట లక్షణం, అవినయం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి నమ్రతని, వినయాన్ని కల్పించేటువంటి వాడు, సౌజన్యాన్ని కల్పించేవాడు దౌర్జన్యాన్ని దూరం చేస్తాడు. అందుకని పరమేశ్వరుడు వినయ శబ్దవాచ్యుడు. కనుక ఇంకవన్నీ ప్రార్థిస్తామని చెప్పండి. చూసారా? అవినయం అపనయ అన్నప్పుడే విష్ణు అని ఆదిశంకరాచార్యులు వారు ఎందుకన్నారు? ఇప్పుడు అర్థమైందే. ఆయన పేరు వినయం కనుక. పద్ధతి ఉంది, ఎట్లా ట్యాకిల్ చేయాలి భగవంతుడిని కూడా. మస్కా రిస్క్ లేకుండా. ఇది ఆయనకే తెలుసు, గురువుకే తెలుసు, అందరికీ తెలియదు. ఇది ఎట్లా పట్టుకోవాలి భగవంతుడిని. చూడండి ఎంత అద్భుతమైన.
ఎవరైనా చూసి ఈ స్వామీజీకి అండి ప్రతిదాన్ని పొడిగించుకొని మాట్లాడుతూ ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు, ఏముందండి ఈ శ్లోకాల్లో, దీన్ని పెట్టాడు సదస్సుగా అనుకుంటారు. అందుకనే మనోళ్ళు దాన్ని చదువుకొని యజ్ఞాల్లో నేను మార్నింగ్ క్లాస్ ఇస్తానంటే ఇంకేదన్నా చెప్పండి అంటే దీని మీద తక్కువ అభిప్రాయం అని కాదు నా ఉద్దేశం, అదైతే ఇంకా బాగుంటుందని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అనుకుంటారు చూడండి, ఎవరైతే వద్దన్నారు వీళ్ళందరూ ఇది అడుగుంటే బాగుండే, ఏది అడుగుంటే బాగుండు. శంకర సాహిత్యం అంటే, శంకర భగవానుని యొక్క వాంగ్మయం అంటే అదో చక్కెర బొమ్మ. నువ్వు కాలు కొరికితే ఏమి, తల కొరికితే ఏమి, ఎక్కడైనా చక్కెర బొమ్మ, అది పంచదార చిలుక. అర్థమవుతుంది? అన్నిట్లో ఒకటే జ్ఞానం. కారణం ఆయన జ్ఞానం తప్ప రెండవ దాన్ని చూడలేడు. ఆయన నేత్రాలకి అది జ్ఞాన నేత్రాలు, ఏది కనపడ్డా అదే. కాకపోతే ఒక్కటి, దాన్ని జాగ్రత్తగా చూస్తే కానీ పట్టుకోలేం. వచ్చిన బాధ చూసారా, ఆ విషయం కనపడతా ఉంది, అలా చూడాలి. ఓహో, దిస్ ఈజ్ శంకరాస్ అప్రోచ్. ఆర్డినరీ గురువు కాదు, ఈ స్థాయిలో రాశాడు అని అంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనసు దగ్గర పెట్టుకోవాలి, ఇంద్రియాల దగ్గర పెట్టుకోవాలి, హృదయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక అవినయం అపనయ విష్ణు. కాబట్టి వినయ స్వరూపుడు కనుక విష్ణో వివేష్టి వ్యాప్నోతి. అసలు విష్ శబ్దమే ప్రవేశించడం అని అర్థం. కనుక మనం ఒక్కసారి మళ్ళీ తైత్రేయోపనిషత్తుకి వెళితే, ఈ విశ్వాన్ని సృష్టించి తాను అందులో ప్రవేశించాడు అని, అంటే దానికన్నా వేరుగా లేడు అని. అందువల్ల విష్ శబ్దం ప్రవేశం అని అర్థం. వేవేష్టి, అది ప్రవేశించేటువంటి వాడు. వ్యాప్నోతి, అంతటా కూడాను వ్యాపించి ఉండేటువంటి వాడు, సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు. వ్యాపనశీలం విష్ణు అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య ఇత్యర్థ. కాబట్టి ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు, ఒక కాలానికి పరిమితమైనటువంటి వాడు కాదు. నువ్వు ఎంత భగవంతుడని నన్ను అన్నావు అనుకో, నేను ఒకరోజు చచ్చిపోతాను. నువ్వు నీ దేహమే నేను కానీ అనుకున్నావా, నేను చనిపోయేవాడిని కాదు. కనుక పరమేశ్వరుడు దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య ఇత్యర్థ. కనుక అనంత, ఇది అనంత స్వరూపుడు కనుక విష్ణు భగవానుడు. ఆయన అంటే సర్వత్రా ఉండేటువంటి వాడు కదా. ఎక్కడ ఉంటాడు? సర్వత్రా ఉన్నాడంటే సర్వం మనకు తెలియపోవచ్చు, అవిదితం. కనీసం విదితం. ఈ ప్రపంచం ఏదైతే కనపడుతూ ఉన్నాడో అక్కడ తానే కదా ఉన్నది కాదా. ఈ జగత్తులో జగదీశ్వరుడు లేని చోట ఎక్కడైనా చూపెడతారా? ఆయనేనా? ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం ఆయనేనా? అంతటా ఆయనేనా? ఈ 4 తప్ప మిగతా ఆయన కాదా? ఆయనేనా? నీదేముంది సార్ ఏముంది సార్? తమరిది ఏందో చెప్పండి సార్. అవినయానికి ఆధారం ఏంటో చెప్పండి, అహంకారానికి ఆధారం ఏంటో చెప్పండి. జగతి కొలనులో వెలుగుచున్నది కమలలో చన్నుని చరణ కమలము. జగతి కొలనులో వెలుగుచున్నది కమలలో చన్నుని చరణ కమలము. ఆడవే పాడవే అందాల తుమ్మెద, ఆడవే పాడవే షట్పది. అందాల తుమ్మెద సుధలు గ్రోలి నిండును నీయదా. ఆడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే పాడవే హాయిగా తీయగా, పాడవే తుమ్మెద
కృష్ణుని మీద. ఆడే రెక్కలు సాగవు ఓనాడు, ఆడే రెక్కలు సాగవు ఓనాడు, పాడే గొంతుక పెగలదు ఆనాడు. పాడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే పాడవే హాయిగా తీయగా, పాడవే తుమ్మెద కృష్ణుని మీద. జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచనుని చరణ కమలము. జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచనుని చరణ కమలము. ఆడవే పాడవే అందాల తుమ్మెద, ఆడవే పాడవే అందాల తుమ్మెద, సుధలు గ్రోలి నిండును నీయగా. పాడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే పాడవే హాయిగా తీయగా. ఈరోజు షట్పది స్తోత్రం చెప్పడానికి మీకోసం నేను చదువుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకని? షట్పది స్తోత్రం నా హృదయంలో ఉంది కనుకనే ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం ఆ పాటలో ఉంది కదా, అర్థమవుతుంది. ఇప్పుడు చరణ కమలం, ఇదంతా కూడాను చరణ కమలం. స్వామీజీ ఇది మీ కవిత్వ పైత్యమేమో, కానే కాదు. ఎందుకని? పాదోస్య విశ్వభూతాని పో వేదం, పురుష సూక్తం, అది కూడా చెప్పాను కదా మీకు, పురుష సూక్తం. కాబట్టి పరమేశ్వరుడు యొక్క పాదం చరణ కమలం ఈ జగత్తంతా. ఇంకా నీదేముందా సార్? నాది అని ఎవడైనా సరే అవినయాన్ని ప్రకటించాడు అంటే, అహంకారాన్ని ప్రకటించాడు అని అంటే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నాడని అర్థం. భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నిరాకరించేవాడు ఎవడూ భక్తుడు కాలేడు, భగవంతుని యొక్క ప్రేమకి పాత్రుడు కాలేడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. దైవానుగ్రహం వాడి మీద పడేందుకు అవకాశం లేదు. ఎందుకని? దైవాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక. లోతుకుపోతే అంతటా నిన్నున్న భగవంతుణ్ణి అంతవరకే నువ్వు, ఇంతవరకు నేను అంటున్నాడు కనుక. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. ఇంత అద్భుతమైనటువంటి సత్యం మన హృదయంలో ఇమడలేకపోయినా, ఇంత మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మన హృదయం నిలుపుకోలేకపోయినా ప్రయత్నం చేసి నిలుపుకునే ప్రయత్నంలో ఉండాలి తప్ప అహంకారానికి అజ్జం పోయడానికి అవకాశమే లేదు. కాబట్టి అంతటా కూడా విష్ణువే. త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः. त्वयि मयि चान्यत्र एको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः. भवसमचित्तः सर्वत्र त्वम्, भवसमचित्तः सर्वत्र त्वं. वाञ्छस्य चिरात् यदि विष्णुत्वं, वाञ्छस्य चिरात् यदि विष्णुत्वं. भज गोविन्दं, भज गोविन्दं, गोविन्दं भज मूढमते.
గోవిందం భజ మూఢమతే. నీలో నాలో అంతటా దేవుడే ఉన్నాడు. నిగ్రహం లేక అనవసరంగా నాపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నావు. దైవత్వాన్ని పొందాలనేదే నీ అభిమతం అయితే అంతటా అన్నిటిలో దైవాన్నే దర్శించు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. త్వయి శిష్య శరీరే, మయి గురు శరీరే, ఆచార్య శరీరే, చ అన్యత్ర అన్య దేవతా శరీరే, జంతు శరీరే, త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు అనువర్తతే. పో. నీలో నాలో ఈ సమస్తమైనటువంటి భూతజాలములో, దేవతలలో, అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో సర్వత్రా సర్వలోక మహేశ్వరం, అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. ఓకే, కాబట్టి త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి సహిష్ణు. ఇది చూడండి ఎట్లుంది. ఈ వాస్తవాన్ని నేను చెప్తూ ఉంటే కుప్యసి వ్యర్థం, అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు నువ్వు. ఆచార్య వారు అన్న మాటలు ఇవి. అంటే మన జాతకాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర, బాగా అర్థం చేసుకో. భగవంతుని స్వరూపం ఆయనకి తెలుసు, మన జాతకాలు ఆయన దగ్గరే భద్రంగా ఉన్నాయి. నాయన అబ్బా ఎంత గొప్పవాడివి నాయన. నాయన నువ్వు దుందుబి దుర్ముఖి నల పింగళ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే అబ్బా ఏమాయ బుద్ధి లేకుండా ఏంది అసలు ఇది, ఏంటి అహంకారం ఏంటి, ఏంది గౌరవాలు ఏంటి, ఏంది గుర్తింపులు ఏంటి, వీటి కోసం ప్రాకులాడడం ఏంటి అన్నాను. స్వామీజీ అంతా బాగుంది కానీ ఏం బాలేదు, ఏం బాలేదా చెప్పు. అది విషయం. అందువల్ల వ్యర్థం కుప్యసి మయి సహిష్ణు. నీకు అర్థం కాక దీన్ని, ఈ సత్యాన్ని జీర్ణించుకోలేక నా మీద కోప్పడుతున్నావు పిచ్చివాడా. నువ్వు చేయాల్సింది ఒకటే, సర్వస్మిన్ అపి పశ్య ఆత్మానం. అంతటా ఉండేది విష్ణుదేవుడే గనక అందరిలో ఆ స్వరూపాన్ని చూడడానికి ప్రయత్నం చేయి. సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం, సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం. భేదాజ్ఞానం, భేద అజ్ఞానం. కాబట్టి సర్వత్రా అంతటా కూడాను ఆయన వేరు, ఈయన వేరు, ఇది వేరు, అది వేరు అనేటువంటి భేద అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి భేద భావం ఏదైతే ఉందో దాన్ని తొలగించేది సర్వత్రా సర్వస్మిన్ అపి పశ్య ఆత్మానం. అంతా పరమేశ్వరుని యొక్క స్వరూపంగా చూడడానికి ప్రయత్నం చెయ్యి. ఇది గనక చేసావనుకో ఎక్కడ చూసినా భగవంతుని పాదమే గనక పాదోస్య విశ్వభూతాన్ని జగతి కొలనులో పాదారవిందమే కనపడుతూ ఉంది కనుక పరమేశ్వరుడు పాదాలు కనపడినప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తావు? తల వంచుతావా లేదా? ఆ తల వంచడమే వినయం సార్, ఇంకేమీ లేదు. ఇప్పుడు అది అర్థమవుతుందా మీకు? వినయం అభినయిస్తే రాదు. ఇది ఒకటి. ఇప్పుడు ఇది కూడా చెప్తేనే మంచిది. ఇప్పుడు అందరూ అది వినయం అనే అభిప్రాయం, అది దరిద్రం. అది వినయం అనేది జ్ఞానంతో ముడిపడి ఉంటుంది, యాక్షన్ కాదు. ఎవరో చెప్పారు నాకు, ఆయన పాట పాడతాడండి బాగా పలానా ఆయన అని. నేను పిలిచి అంటే అట్లయితే భజన చేయిస్తాం కూడా అని చెప్పి, నువ్వు బాగా పాడతావని. పాడతావా? నువ్వు పాడతావా? అప్పుడు వా. ఎందుకంటే ఆ విధంగా నువ్వు అభినయిస్తే నువ్వు మహాభక్తి కలిగిన వాళ్ళని నేను అనుకుంటాను. పిచ్చోండి నేను, శంకరుల వారి పాదధూళి నేను. నా దగ్గర తప్పుకోవి ఇవన్నీ. అర్థమవుతుంది? నాకు తెలుసు అదంతా. దట్ ఈస్ కాల్డ్ హ్యూమిలిటీ అనుకుంటారు. అది హ్యూమిలిటీ కాదు, అది సూడో హ్యూమిలిటీ. దాన్ని పోగొట్టుకోవాలి. ఏంటి అది? అది యథార్థం. క్లారిటీ 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 అని కొట్టుకుంటాను చూచారు నేను. నీకు వచ్చు, నాకు రాదు, నాకు వచ్చు, ఇంతే. క్వశ్చన్ ఆన్సర్ అంతేగాని దాంట్లో యాక్షన్స్ ప్రిటెన్షన్స్ అవి ఇవి. ఇప్పుడు ఒక మనిషికి పూలమాల వేయాలా, తీసుకుపోవడం వేయడం అంతే కదా. అంటే ఇట్లా ఏమనలేదులే నేను, ఇలా వేయడం, నమస్కారం పెట్టడం, ఇంతే. అక్కడ పోయి అంటే ఈ పెద్ద ఆషాఢ భూతని ఆయన అర్థం. ఆయన అనుకుంటాడే ఇది నాన్సెన్స్, ఇది ఇతన్ని చాలా బాగా పెంచాలి మనం, ఎట్లా పెంచితే ఇతను పెరుగుతాడు. ఇంకా గురువుకి ఆలోచన. అసలు ఇదంతా చేయకపోతే ఆయనకు ఆలోచన లేదు, ఆయన మంచి ఆలోచనలో ఉంటాడు. అర్థమవుతుందే? అది ఈ విధమైనటువంటి వ్యవహారాలు మనల్ని ఏమీ ఉద్ధరించవు. ఉన్నది
ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం, లేనిదాన్ని లేనట్లుగా యాక్సెప్ట్ చేయడం, ఫ్రీ మైండ్తో ఉండడం, ఓపెన్ మైండెడ్గా ఉండడం. ఉండి చూడండి ఎంత చల్లగా ఉంటుందో, తల ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంటుంది. అర్థమైందే? ఇప్పుడు మనం చేసే ఆలోచనల వల్ల కొలిమిలో ఉన్నట్టుంది. మన కొలిమి దాంట్లో తల దూర్చినట్టుంది. లేకుంటే ఫ్రిడ్జ్లో ఉండడం చల్లగా ఉంటుంది. ఎండాకాలమైనా పర్వాలేదు, చల్లగా ఉంటుంది, హాయిగా ఎదురైంది ఉన్నట్టుండి మారిపోయింది. ఏం అవసరం లేదు. భాష్యంలో మీరు ఏం ఐస్ గడ్డ కూడా తల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐస్ కూడా లోపల నుంచే వస్తుంది. ఎందుకు? ఆ గడ్డ కరిగిపోయింది కనుక చల్లటి పరిస్థితి ఉంటుంది కనుక ఒక్కసారి నేను మీరు అనుభవించి చూడండి. అవన్నీ తొలగించుకొని ఒక్కసారి కూర్చోండి. ఎంత ప్రసన్నంగా ఉంటుందో హృదయం, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక మాట చెప్పాలంటే అదే ధ్యానం, ఇంకేదో కాదు ధ్యానం. లైక్స్ అండ్ డిస్లైక్స్ని న్యూట్రలైజ్ చేసేస్తే ధ్యానం. రాగద్వేషాన్ని సమరసం చేస్తే ధ్యానం. ఎందుకని ఇంక రెండోది లేదు అతనికి. అటువంటి మనసు భగవంతుడి దగ్గర ఒదిగిపోద్ది. ప్లీజ్. కనుక అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణం. దమయ మనః కాబట్టి భగవాన్ ఈ మనసు నిగ్రహింపబడడం లేదు, అందువల్ల నాకు ఈ బాధలన్నీ వస్తున్నాయి. ఆ మనసును నిగ్రహించుకోవడానికి కూడాను శక్తి నీవే కల్పించాలి. ఎందుకని? చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. మనసు ఆలోచిస్తూ ఉందంటే కూడాను వెనక పరమేశ్వరుడు ఉన్నాడు. అది దానికి అర్థం కావాలా. అది ప్లీజ్. మనోనిగ్రహం అంటే ఏంటంటే, ఇప్పుడు మనిషి నిగ్రహం లేకపోవడం ఏంటి? నిగ్రహం లేకపోతే ఆగ్రహం, అంతేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నిగ్రహం వద్దు, ఆగ్రహం వద్దు, అనుగ్రహం ఉంటే చాలు. అనుగ్రహం ఉంటే నిగ్రహం దాని అంతటా అది ఏర్పడిపోద్ది. అనుగ్రహం ఎట్లా కలుగుతుంది? పోలీసు చూస్తూ ఉన్నాడు, దొంగతనం చేయమని వాడిని. ఒకవేళ పోలీసు కూడా దొంగ అయితే తప్ప, కానీ మన పోలీసు అట్లాంటి వాడు కాదు, దొంగలా నటించాడు తప్ప వాస్తవమైన దొంగ మాత్రం కాదు, దొర. దొంగల్లో దొర. అర్థమవుతుంది? కనుక ఒక పోలీసు చూస్తూ ఉంటే ఎట్లా చేస్తాడు చెప్పండి? చైతన్య జ్యోతిష సెంటెన్స్ చూడండి. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. ఆ చైతన్యం వల్ల మనసు పనిచేస్తూ ఉంది. లేకపోతే ఇది జడం అంటే, ఇదిగో నేను రాస్తూ ఉంటే ఆ పెన్ను రాస్తూ ఉంది, కానీ పెన్ను తనంతట తను రాయలేదు అన్నప్పుడు నా వల్ల పెన్ను రాస్తూ ఉంది అంటే నా చెయ్యి పెన్ను మీద ఉంది కదా. భగవంతుని యొక్క దృష్టి మనసు మీద ఉన్నప్పుడే కదా మనసు పనిచేస్తూ ఉంది. అది ఏం పని చేస్తుంది ఆయన చూస్తున్నాడు కదా. ఇది కావాలి. ఏ మనసా, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని చూస్తున్నాడే, నువ్వు ఇలా చేయాలంటున్నావని చూస్తున్నాడే, నువ్వు ఈ దొంగతనం చేయాలంటే చూస్తున్నాడే, నువ్వు ఈ మోసం చేయాలని చూస్తున్నాడే, నువ్వు చేసే ఆలోచనలు చూస్తున్నాడే, చూస్తున్నాడే. దాగుడు మూతలు తెలిసిన వాడు వెనకుండి చూస్తున్నాడే. ఇది దమయ మనః. ఇంకేం లేదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది కనుక బాగా పట్టిస్తే మనసుకి భయపడుతుంది. ఏవో ఆలోచనలు చేయడానికి మనసు భయపడుతుంది. ఎందుకనో తెలుసా? ప్రపంచంలో ఉండేవాళ్ళంతా నేను చేసేది చూడలేకపోతున్నారు అనేది దాని ఉద్దేశం. నువ్వు ప్రపంచం కళ్ళు కప్పగలవు అని నువ్వు కదలడానికే ఆధారమైనటువంటి వాడి కళ్ళు కప్పలేవే. నువ్వు పిచ్చి మనసా? ఈ అవగాహన వచ్చిందనుకోండి, రోజు రోజుకు మారుతుంది. దమయ మనః, హే భగవాన్, నిన్ను చూచేటువంటి అవకాశాన్ని నా మనసుకు నువ్వు కల్పించు. ఎందుకని? ఇది బహిర్ముఖమైపోతూ ఉంది, కానీ పరాంచకాని ఇటు బహిర్ముఖమైపోతూ ఉందే కానీ ఇటు నీ వైపు తిరగడం లేదు. నా కృషి సరిపోవడం లేదు భగవాన్ అని పరమేశ్వరుని ప్రార్థించడంలోనే బాగా అర్థం చేసుకోండి. పరమేశ్వరుని ఒకవైపు ప్రార్థిస్తున్నాం, ఒకవైపు మనసుకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఎందుకని? నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త, నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త. ఇది వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఒక దుష్ట కార్యం చేయాలనుకుంటుంది అనుకోండి, మనసు ఒక దుష్ట సంకల్పాన్ని కదిలించాలనుకుంటుంది అనుకోండి, వెంటనే దానికి అనిపిస్తుంది, స్వామి కృష్ణుడు చూస్తున్నాడు కదా, మళ్ళీ రేపు ఉదయం ధ్యానం ఎట్లా చేసేది, నేను ఆలయానికి ఎట్లా వెళ్ళేది, నన్ను చూస్తున్నాడు కదా. ప్రశాంతంగా ఉంటుంది. వద్దు, ఇది చేయకూడదు, ఇది భగవంతుడు నచ్చడు.
నా స్వామి నచ్చని పని నేను చేయను, నాకొద్దు, ఇదొద్దు, ఇదొద్దు. శమదమ కరుణ సంపూర్ణానాం శమదమ కరుణ సంపూర్ణానాం సాధు సమాగమ సంకీర్ణానాం శమదమ కరుణ సంపూర్ణానాం సాధు సమాగమ సంకీర్ణానాం చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల. తేషాం అట్టి వారికి చింతా నాస్తి. ఏంటది చూసుకోండి, ఆర్డర్. నంబర్ 1 శమయ మనః దమయ, దమయ మనః, శమయ విషయ మృగతృష్ణం. కాబట్టి విషయాలనేటువంటి ఈ ఎండమావుల్లో దప్పిక తీర్చుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దానిని ఉపశమింపజేయి. అసలు ఈ ఆశ ఎండమావి ఇంకిపోయేటట్టు చేయి భగవాన్. అది శమం. ఇక్కడ ఆ దమం ఏంటి? ఇంద్రియ నిగ్రహం. కాబట్టి నా మనసుని ఇంద్రియాలని, ఇక్కడ దమం అంటే మీరు మళ్ళీ తత్వబోధకి వెళ్ళి అట్లా చూడబాకండి. అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియ నిగ్రహం అన్నప్పుడు మనసు వచ్చేసింది. అది అర్థమవుతుంది. కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకుంటూ పోవాలి. కాబట్టి జస్టిసన్ శమ దమ కరుణ, అవునా? వరుసగా ఉన్నాయా? చూసుకోండి. దమయ మనః, శమయ, నెక్స్ట్ చూడండి భూతదయాం విస్తారయ, కరుణ, ప్రేమ. సరిపోయిందే. చూసారా? ఇది శంకర, అది సదాశివ బ్రహ్మేంద్ర. ఎక్కడికన్నా పో నువ్వు, ఒకటే విషయం, ఒకటే సత్యం. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకే విషయం మాట్లాడతారు. శమదమ కరుణ సంపూర్ణానాం శమదమ కరుణ సంపూర్ణానాం సాధు సమాగమ సాధు సమాగమ సంకీర్ణానాం చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల. కనుక శమము దమము. కాబట్టి మనసుని నిగ్రహించుకోవడం, ఈ విషయ ప్రపంచం మీదకి ఇంద్రియాలు పరుగులెత్తకుండా వాటిలో ఉండేటువంటి అస్థిరత్వాన్ని, మిథ్యాత్వాన్ని దర్శించేటువంటి శక్తిని భగవాన్ నాకు ప్రసాదించు. అది. తర్వాత ఏం కావాలయా నీకు? భూతదయ. భూతదయ, అందరిని ప్రేమతో చూడడం, అది భూతదయ. ఇది కూడా మిస్అండర్స్టాండింగే. అంటే అందరినీ దయ చూడు నాయన అని. దయ చూడడానికి తమరు ఎవరు సార్? ఓ బిచ్చగాడి దగ్గర పోయి నాయనా అందరికీ దాన ధర్మాలు చేయి నాయన, వాడు అనుకుంటాడు నా దగ్గరే ఏమని. నేనే ఉదయం లేస్తే అమ్మా అని పోతుంటే నేను అందరికీ దాన ధర్మాలు చేసేటువంటి శక్తి నాకెక్కడుందని. ప్రపంచంలో భూతదయ అనేటువంటిది ఆ పదం వాడితే మహాత్ములకు వాడాలి తప్ప మనకు కాదు. అది మనది భూతదయ అంటే ప్రేమ అని అర్థం, ప్రధానమైన విషయం. ఎందుకంటే ఇతరులను దయ చూపడానికి అంత శక్తి గలమా మనం? ఊరికే అనొచ్చు దయబెట్టు నా మీద అని. దయబెట్టు నా మీద అంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను మోసం చేయకుండా ఉండని, అంతే. అంతేగాని ఆయన దగ్గర ఏం పెద్ద దయ ఉందని, ఈయనకేమో ఆయన బకెట్లు కుమ్మరిస్తాడని అట్లేం అనుకోబాకండి. ఎవరి దగ్గర దయ లేదు ఈ ప్రపంచంలో. అందువల్లనే అందరూ పేర్లు పెట్టుకుంటారు, దయాకరు, దయానిధి. అర్థమవుతుందే? దయానందు, ఇవన్నీ కూడా ఎందుకంటే అసలు లేదు, మన దగ్గర లేదు. మనం అంత స్థాయి వాళ్ళం కాదు. స్వాత్మవత్ సర్వభూతేషు, ఉపనిషత్, స్వాత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా. స్వాత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా. అనుజ్ఞాయ దయాసైవ అనుజ్ఞాయ దయాసు ఏవ ప్రోక్తా వేదాంతవేదిభిః. వేదాంతవేదిభిః
వేదాంతాన్ని అంటే ఉపనిషత్తుల యొక్క రహస్యాలన్నీ తెలుసుకున్నటువంటి ఆచార్యులు వాళ్ళంతా చెబుతున్నది ఏమిటో తెలుసా? అయ్యా, దయ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఉపనిషత్తు ఎట్లా డిఫైన్ చేసిందో, ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసాగిరా, త్రికరణ శుద్ధిగా. కాబట్టి దేహం కాయేన, మనసు ద్వారా, వాచా వాక్కు ద్వారా, ఆత్మవత్. చూడండి తమాషా, చూడండి, ఆత్మవత్ నిన్ను నువ్వు ఎలాగైతే చూసుకుంటున్నావో సర్వభూతేషు, సర్వ ప్రాణుల్ని ఆ విధంగా చూసుకోవడం ఏదైతే ఉందో అది దయ అనేటువంటి పదంతో పిలువబడతా ఉందని వేదాంతం, ఉపనిషత్. ఇప్పుడు అది అర్థమైంది దయ అంటే. కాబట్టి దయ అంటే అంత అన్నం పెట్టమని, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడమని, అవసరం లేకపోయినా ఇంజక్షన్లు పడవడం అని, లేకపోతే ఎట్లా? నేను సేవా కార్యక్రమం పెట్టాను, సేవా శిబిరం పెట్టాను, ఎవరు వేయించుకోకపోతే ఎట్లా? నేను బాగుండేవాడిని కూడా తీసుకుని వేయడం. నాకు వద్దు సార్, నాకు బాగున్నా సరే, నేనేం పొడిచేది ఏం మందు కాదు లేవా, డిస్టిల్ వాటర్ కానీ నువ్వు ఎందుకని? నాకు పేరు రావాలి కదా, ఈ శిబిరం పెట్టాను కదా నేను. శిబిరం పెడితే నువ్వు శిబి చక్రవర్తి అయిపోవాలన్నా, అందరి చర్మాలు ఓడతేయడానికి. ఇవన్నీ కూడా సేవలతో, దయలతో. ఆయన దయామయుడండి, ఎందుకని చర్మాలు ఓడదీస్తున్నాడండి? ఆయన దయామయుడండి. లేదు సార్, నిన్ను నువ్వు పొడుచుకుంటావా? డిస్టిల్ వాటర్ వాడికి పొడవకుండా ఉండు, అంతే. అర్థమవుతుంది కదా? ఇప్పుడు అందువల్ల కాకి పిల్ల కాకి ముద్దు అంటాడు. కాకి పిల్ల కాకి ముద్దు, ఇది మీరంతా చెప్తుంటారా సామెత? అది అంటే ఏంటది? కాకి బాగుండదని, బాగుండకపోయినా దానికి బాగుంటుంది, అంతేనా? కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో, ఏమనుకుంటాము? బాగలేదని మనకు తెలుస్తున్నా బాగున్నానులే అనుకుంటున్నా, వాళ్ళని కూడా బాగుండాలనుకో, అంతే. తమరిలో దోషాలు లేవా? మనలో దోషాలు లేవా? అమ్మో, ఆ స్థాయికి వెళ్ళారా? ఉన్నాయి కదా, వాళ్ళలో కూడా ఉన్నాయి. మనకు పళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి రాళ్ళు కొడతామనుకో, మనకు రాలిపోతే ఎట్లా? అంతే, సింపుల్ రీజన్. కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసాగిరా. కాబట్టి వాకు ద్వారా త్రికరణ శుద్ధిగా, మనోవకాయ కర్మల ద్వారా శుద్ధిగా మనల్ని మనం ఎట్లాగైతే చూసుకుంటున్నామో ఇతరులని ఆ విధంగా చూడడం ఏదైతే ఉందో ఇది దయ. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఇదే ఇంకొక ఆయన రాశాడు అనుకోండి, పేర్లు చెప్పండి, ఇంకొక ఆయన ఎవరైనా రాశాడు అనుకోండి దయ అంటే, వెంటనే మేము వేరే రకంగా వ్యాఖ్యానం చేస్తాం. నాయన పిపీలిక సంతర్పణ చేయను, ఆయన నువ్వు అన్నం పెట్టలేకపోయినా సరే నూకలు ఎత్తుకుపోయి హాఫ్ రైస్ తీసుకెళ్ళి వాటిని ఆ చీమలకు వేయిన, ఆయన మనుషులకు అన్నం పెట్టలేకపోయినా చీమలకు పెట్టినా కూడా అందులో ఉండేది ప్రాణమే, ఇందులో ఉండేది ప్రాణమే, అందులో ఉండేది ఈశ్వరుడే, ఇందులో ఉండేది ఈశ్వరుడే. అక్కడి నుంచి అయినా తింటాడు, ఇక్కడి నుంచి అయినా తింటాడు, అక్కడి నుంచి అయినా వింటాడు, ఇక్కడి నుంచి అయినా వింటాడు. ఇవన్నీ చెప్తాం. శంకర అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాం. అర్థమవుతుంది? కనుక ఏ ఆచార్యుడు డీల్ చేస్తూ ఉన్నాడు సబ్జెక్ట్ని, ఏ సంప్రదాయంలో వస్తూ ఉంది సబ్జెక్ట్, ఆ సంప్రదాయం ప్రధాన ఆశయం ఏదై ఉంది, దాని యొక్క ఏకైక గమ్యం ఏదై ఉంది. ఇప్పుడు ఫలానా చోటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాయన, అది ఎప్పుడైతే మన మనసులో ఉందో, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అనేక గల్లీలు తిరుగుతాం కదా. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి ఎవడైనా బయలుదేరితే అబిట్స్కి రావాలంటే ఎన్ని తిరుగుతాడా కదా, ఎన్ని సందులు, ఎన్ని గొంతుల, ఎన్ని గల్లీలు. అందుకనే కదా పోలీసులకు అర్థమే కావడం లేదు. ఆ గల్లీల మధ్య కదా లొల్లి కదా. ఎందుకని వాళ్ళకి అర్థం కావడం, ఇన్ని సందులు. కానీ ఒక్కడు మాత్రం ఫ్యాక్ట్, ఎన్ని గల్లీలు తిరిగినా వాడు మాత్రం వచ్చి హ్యాబిట్స్కి వస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే వాడి యొక్క గమ్యం అది అని ఉందో, తను తిరుగుతూ ఉండిన అన్నీ అదే ఉంటుంది మనసులో. అది ఇంపార్టెంట్. కాబట్టి శాస్త్రం విషయంలో అందుకని నేను పురుషార్థ నిశ్చయం అని కొట్టుకునేది అదే. మోక్షం అంటే నువ్వేదో అనుకునేది మోక్షం అయ్యేందుకు అవకాశం లేదు సార్. అసలు నీకు మోక్షం అనేది నీకు అర్థం కావడం లేదు కనుకనే నువ్వు ఎవరినైతే భగవంతుడు అంటున్నావో, ఎవరైతే గురువు అంటున్నావో, అతని శరీరం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టాలనుకుంటున్నావు నువ్వు. ఎందుకో తెలుసా? యూ డు నాట్ నో వాట్ మోక్ష ఈజ్. తిరిగి అతను కనుక పుడితే హీఈస్ నాట్ భగవాన్. తిరిగి కనుక అతను పుడితే హీఈస్ నాట్ ఎ లిబరేటెడ్ సేజ్, జీవన్ముక్తుడు కాదు. నీకు తెలియదు, అది వచ్చిన బాధ అది. ఇప్పుడు నేను అనుకోను ఒక రమణ మహర్షి తిరిగి పుట్టాలని. రమణ మహర్షి పుట్టాడంటే ఆశ్చర్యపడతాను నేను, వాస్తవం చెప్తున్నా. అందువల్ల
రాఘవేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. తుంగభద్రా నది తీరంలో నేను 5 రోజులు ఉన్నాను మంత్రాలయంలో ఒకప్పుడు. అర్థమవుతుందే. కానీ ఆయన ప్రహ్లాదుడు అంటే అంగీకరించే పరిస్థితుల్లో నేను లేను. ప్రహ్లాదుడి కన్నా గొప్పవాడని చెప్పు, నాకేం బాధ లేదు. రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుడి కన్నా గొప్పవాడు అని నువ్వు చెప్తే నేను కాదన్నా. కానీ ప్రహ్లాదుడు అంటే మాత్రం నేను అంగీకరించలేను. ఎందుకని నీకు శాస్త్రం తెలియదు, నాకు శాస్త్రం తెలుసు. నీ సత్యం తెలియదు, నాకు సత్యం తెలుసు. ఎక్కడ అద్వైతం మాట్లాడితే ఆయన జీవితకాలంలో వెంటనే ఒక పండితుడు మాట్లాడనుకోండి అద్వైతం, వెంటనే వాళ్ళ ఇంటికి పోయి నేను అద్వైతం తప్పుని మాట్లాడేవాడు. చూసుకో ఆయన లైఫ్ హిస్టరీ అంతా. నేను కాదనడం లేదు, హీస్ ఎ గ్రేట్ జ్ఞాని, కాదనడం లేదు. అదొక సంప్రదాయం. మరి ఆయన ప్రహ్లాదుడు అంటే 2 వచ్చేస్తాయి బాధలు. ఒకప్పుడు నేను నమ్మాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను నమ్మాను. ఆ బృందావనం దగ్గర కూర్చొని నేను ధ్యానం చేసినప్పుడు నమ్మాను. ఆ రోజు ఆ గ్రంథాలు చదివి నమ్మాను. ఎందుకని? ఆ రోజు జ్ఞానం లేదు. నిజమేనేమో, మహాత్ములు రాశారు కదా, థామస్ మన్రో అంతటి వాడికి దర్శనం ఇచ్చాడు కదా ఆ బృందావనంలో అని థామస్ మన్రో చెప్పాడు కదా, కలెక్టర్, బ్రిటిష్ వాడు. అలాంటప్పుడు మహాత్ముడు కదా, కాబట్టి ఆయన నిజమేనేమో, ప్రహ్లాదుడేమో అని ప్రహ్లాదుడి యొక్క భక్తికి నేను కదిలిపోయేవాడిని కనుక అక్కడ కూర్చొని కూడా ఏడుస్తూ కూర్చున్నాను ఆ రోజుల్లో. అర్థమవుతుంది. ఆ తరువాత తుంగభద్ర వదిలి తుంగతరంగే గంగే, మహాత్ముని యొక్క అనుగ్రహం వల్ల అసలు పట్టాల్సింది పట్టిన తర్వాత అప్పుడు చూశాను డిఫరెంట్గా. ఇదే విషయాన్ని డిఫరెంట్గా చూశాను. ఏంటో తెలుసా? ప్రహ్లాదుడే కనుక ఈయనైతే నంబర్ 1 2 దోషాలు వస్తున్నాయి. ఒకటి, ప్రహ్లాదుడు తరించకుండా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ప్రహ్లాదుడు పుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పుట్టాడు అంటే ప్రారంధం ఉండాలి. ప్రహ్లాదుడు కూడా ప్రారంధమా? విష్ణుమూర్తిని కాపలా పెట్టుకున్న వాడికే ప్రారంధం తరగకపోతే నీకు నాకు తరుగుతుందా? ఏం ఆశతో బ్రతకాలి ఈ ప్రపంచంలో? ఇంక నేను మీకన్నా సంసారాలు ఉన్నాయి, నేను ఎట్లా బతకాలి? ఫస్ట్ పాయింట్. కనుక ప్రహ్లాదుడు తరించకుండా ఉండాలి. అది లేదు, ప్రహ్లాదుడే పుట్టాడు అని అంటే అప్పుడు తరించకుండా పుట్టాడు ఆ పుణ్యంతో అనుకుంటాం. కానీ పార్టీ అన్నా మారి ఉండాలి ప్రహ్లాదుడు. ఇందుగరడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పినటువంటి వాడు కేవలం విష్ణుమూర్తి వైకుంఠానికే పరిమితం అయి ఉంటాడనేటువంటి మాట ప్రహ్లాదుడు అన్నాడు అని అంటే ఎంత ధైర్యంతో ఆ రోజు సర్పం ఎదురుగా వస్తూ ఉంటే చూచాడు. వైకుంఠంలో ఉండేవాడు ఈయన మొర వింటాడా? వైకుంఠంలో ఉండేవాడు ఈయన దగ్గరకు వచ్చి ఎట్లా రక్షించాలనుకున్నాడు. ఏడ్రా నీ విష్ణు, ఏడ్రా నీ శ్రీహరి అని తండ్రి అడిగితే, నాన్న ఎక్కడ లేడు నాన్న. ప్రహ్లాదుడు అనే మాట వినపడితేనే గుండె కరిగిపోద్ది. అటువంటి వాడు అద్వైతం తప్పు అని వాదించి సిద్ధాంతాలు చేశాడనేది నమ్ముతామా? కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది, కావాల్సినంత ఉంది మీకు ఇప్పుడు నన్ను అపార్థం చేసుకోవడానికి. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ సంస్కారం. ఆయన్ని కాదనడం లేదు నేను. ఎవరినో ఒప్పుకొని అంత మహాత్ములంతా కూడాను పక్కకు నెట్టేయమంటారా అని అడుగుతున్నా నేను. చెప్పండి, నెట్టేస్తామా? ప్రహ్లాదుడు వద్దాం అనుకో, శాస్త్రం వద్దా? ఇవి వస్తున్న బాధలు. అందువల్ల ఒక గురువుని నమ్ముకున్న తర్వాత ఆ బాధలు ఏదో మేము పడ్డాం గనక, ఆ కథలంతా మాకు తెలుసు గనక మేము ప్రత్యేకించి ప్రపంచమంతా దేవాలయాలు కట్టి పూజించినా కూడా మేము ఆ మాటని టచ్ చేయడం లేదు. కారణం ఏంటో తెలుసా? మాకు తెలుసు హూ హీ ఈజ్ అని, ఎవరి విషయం. అది శాస్త్రం అంటే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. ఇది చిన్న విషయం కాదు, ఇది సృష్టికి ముందున్న శాస్త్రం. వేదం అనేది చిన్న విషయం కాదు. అది అర్థం కాని వాడికి, సామాన్యులకు అది సామాన్యంగా కనిపించవచ్చు వేదం అనేటువంటిది. వేదం అపౌరుషేయం. వేద జ్ఞానంతో సృష్టి జరిగిందే కానీ సృష్టి జరిగిన తర్వాత వేదం రాలేదు. బాగా అర్థం చేసుకోండి మీరు. అటువంటి దాన్ని మనం అప్రోచ్ అయి ఉన్నాం కనుక ఇదే వేద జ్ఞానంలోనే ఒక రాముడు అవతరించాడు, ఒక కృష్ణుడు అవతరించాడు, దశావతారాలు అవతరించాయి. ఇక్కడే రమణ మహర్షి, ఇక్కడే రామకృష్ణ, ఇక్కడే వివేకానంద, ఇక్కడే జ్ఞానదేవు, ఇక్కడే అందరిని ఎవరిని చూసినా అందరూ ఒకే మార్గంలో పోయారంతే. అర్థమవుతుంది. దేర్ఫోర్ శాస్త్రం మన దగ్గర ఉండేటప్పుడు చూడండి, దయకి వేదాంత వేదిభి ప్రోక్త, ఇది ఆత్మవత్ సర్వభూతేషు. అందరినీ నాయన నీలాగా చూసుకోవడమే దయ, అంతేగాని
నేను అతను లేనివాడు, నేను ఇస్తున్నానని కనుక నువ్వు దయ చూపితే అది భేదం, అది భేద అజ్ఞానం, అజ్ఞానజనితమైనటువంటి భేదం. సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం. అంతటా కూడా నువ్వు పరమేశ్వరుని చూడడమే జ్ఞానం. ఇదే అద్వైత జ్ఞానం. కాబట్టి ఇది ప్రేమ. ఓకే, పట్టుకున్నారు పాయింట్. అసలు ప్రేమ, దయకు మీన్స్ వాట్? దయా మీన్ ప్రేమ. వాట్ డస్ ఇట్ మీన్? ప్రేమ. దయా మీన్స్ ప్రేమ. ప్రేమ ప్రేమ. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, నీ మీద నువ్వు దయ చూపెడుతున్నావా? థింక్. ఎంతో అవసరం లేదు. యాగశాలలో దోమ కుట్టింది. దోమ కుట్టిన జస్ట్ లిసన్, దోమ ఇక్కడ కుట్టింది. అప్పుడు ఏం చేస్తుంది దోమ? ఇక్కడ కుట్టింది, చూసారా? కుట్టిందేమో ఎడమ చెయ్యి. నా చెయ్యి నాకుంది, ఇప్పుడు ఎడమ చెయ్యి ఇక్కడ ఉంది. దీనికి కుట్టింది. ఎట్లా ఇప్పుడు? అందువల్ల ఇది పోతుంది, ఈ లోపల అది వెళ్ళిపోదు. చెయ్యిని కొట్టడమే. దోమ తేలిక దొరుకుతుంది, దోమ దొరకదు. దాంట్లో చూడండి ఎంత స్కిల్లో, ఎంత స్కిల్. మరి చెయ్యిపోయే లోపల వెళ్ళిపోతుంది. ఊరికే అది కొట్టడం ఒక బాధ, కొట్టుకోవడం ఇంకో బాధ. నేను అదంటే ఎవరు కొట్టుకుంటే ఊరుకో, ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది కదా బాధ. ఇట్లా అనుకో, కొట్టబాకు. ఎందుకని అది కుట్టిపోయేది దోమ, కొట్టుకునేది నువ్వా? వద్దు. కారణం ఏంటి? దాంట్లో ఆ స్కిల్ ఉండలే, అది కూడా చూడాలా. నాకేంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి ఎంతమంది పెద్ద పెద్దవాళ్ళు, ఒకడు పోయి చంపేస్తున్నాడు, ఒకడు పోయి పొడి చేస్తున్నాడు, క్లియర్ చుట్టూ సెక్యూరిటీ ఉండరు, వాళ్ళు తప్పించుకోలేకపోతూ ఉండరు. దీని దుంపదగా దీనికి సెక్యూరిటీ లేదు, ఏమి లేదు ఆ దోమకి. దాన్ని కొట్టడం ఇంత చిన్నది. అది ఎందుకో తెలుసా? చీమల్లో బ్రహ్మలో దోమలో దాంట్లో స్కిల్ ఉంది చూచారా? ఇది సార్. అది కూడా మమ తేజోంశ సంభవం. హే అర్జున, నువ్వు ఎగిరిపోలేకపోయినా దోమ ఎగిరిపోతుంది చూచావా దొరకకుండా? అది కూడా నాదే ఆ స్కిల్. నా స్కిల్ లేని దోమ నీకు దిగి చచ్చిపోద్ది. నా స్కిల్ కనుక దానికి ఉండిందే అది ఎగిరిపోద్ది. ప్రతి విషయం అంతే. భూతదయాం విస్తారయ నాయన కంక్లూడ్ చేస్తున్నా చూడు నాయన. వినయాన్ని నాకు ప్రసాదించు, అహంకారాన్ని పోగొట్టు భగవాన్. హే విష్ణుదేవా, సర్వత్ర వ్యాపించి ఉండేవాడు కనుక అట్లాగే నాకు నా మనసుని నిగ్రహించి నీ మీదే ఉండేటట్టుగా చూచి ఈ విషయ ప్రపంచం మీద పరిగెత్తేటువంటి ఈ మనసుని నీ వైపు తిరిగేటట్టుగా చెయ్యి. ఈ విషయ ప్రపంచ ఎండమావిని ఇంకిపోయేటట్టు చెయ్యి భగవాన్. ఇదంతా నా కృషితో సాధించలేకుండా ఉన్నాను, నీ కృప నాకు అవసరం. కాబట్టి భూతదయ. ఎందుకని? ఇది కూడా ప్రతిబంధకం గనక. ఇతరుల మీద ఈర్షలు, అసూయలు, ద్వేషాలు, రాగద్వేషాలు ఇవన్నీ కనుక ఉంటే ఇవి జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉంటాయి గనక అట్లా కాకుండా ఆత్మవత్ సర్వభూతేషు నన్ను నేను చూసుకున్నట్టుగా అందరినీ చూసుకుంటూ ఉంటే ఇది జ్ఞానానికి ప్రతిబంధకం కాకుండా ఉంటుంది. రేపు నేను కోరుకునే జ్ఞానం కూడా ఇదే కదా, అందరిలో నిన్నే దర్శించడం, అంతటా నీ ఒక్కడవే ఉన్నామని తెలుసుకోవడం. ఈ భేదాల వల్ల నేను అది చూడలేకుండా పోతానేమో. భూతదయం విస్తారయ, ఇది చేసి తారయ, నన్ను తరింపచేయి. దేని నుండి? సంసార సాగరత భవజలది. కాబట్టి ఈ సంసారం అనేటువంటి మహాసముద్రం నుండి విజ్ఞాన నౌకను ఎక్కించి నన్ను తీరాన్ని చేర్చేయి. తీరం గనక చేరానా శోకం లేదని అర్థం. తరతి శోకం ఆత్మవిత్. కాబట్టి శోకాన్ని దాటిపోతూ ఉండాడు గనక ఈ శోక సముద్రాన్ని దాటి సుఖానంద సాగరంలో నేను నిరంతరం కూడా ఓలలాడేటట్టుగా నన్ను ఆశీర్వదించు భగవాన్. ఓకే? ఎందువల్ల? నేనే దాటగలిగితే నిన్ను అడగను. అది దాటగలనో లేదో సంసారము, చేరగలనో లేదో నీ పాదము. దాటగలనో లేదో సంసారము, చేరగలనో లేదో నీ పాదము. అందువల్ల కారు తిమిరాల కడలి సుడులలో
కారు తిమిరాల కడలి సుడులలో కనుమూసి తనువు తరలేలోగా దాటగలనో లేదో సంసారము, చేరగలనో లేదో నీ పాదము, దాటగలనో లేదో సంసారము. అది కాబట్టి తారయ నన్ను దాటించు అని మనం కోరితే భగవంతుడు దాటిస్తాడా లేదా అని అడుగుతున్నాను నేను. చెప్పండి, దాటిస్తాడా లేదా? దాటించకపోతే దాటించు తారయ్య అని అడగడానికి మనమే పిచ్చోడమా? తప్పక దాటిస్తాడు. ప్రహ్లాదుని దాటించాడా? అంబరీషుని దాటించాడా? ధ్రువుని దాటించాడా? శబరిని దాటించాడా? ఇంతమందిని దాటించినవాడు గజేంద్రుని దాటించాడా? చెప్పండి, ఇంతమందిని దాటించినవాడు మిమ్మల్ని నన్ను దాటించడా? ఒక నది దగ్గర పడవ పెట్టుకొని ఉండేవాడు ఎవరు డబ్బిచ్చి దాంట్లో ఎక్కితే వాళ్ళని తీసుకెళ్ళి తీరాన్ని దించుతాడు కదా. అట్లాగే అందరినీ దాటించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు కైవర్తక కేశవ దాటించడా మనల్ని? తప్పక దాటిస్తాడు. ఎప్పుడో తెలుసా? వాళ్ళని ఎందుకు దాటించాడో అది మనకు అర్థమైనప్పుడు, వాళ్ళు ఎలా ఉంటే దాటించాడో అది మనం తెలుసుకున్నప్పుడు, వాళ్ళు ఎలా జీవించారో అలా మనం జీవించినప్పుడు, అంతే, ఇంకేం లేదు. సింపుల్. వాళ్ళని తరింపజేసిన వాడు మనల్ని తరింపజేస్తాడు, కానీ మన దగ్గరికి రావడం లేదంటే కారణం ఏంటంటే వాళ్ళలాగా మనం లేం. ఒక్క వెన్నముద్ద. పెద్దల మార్గాన నడుతున్నయ్యా, ఇది చెప్పాలి భగవంతుడికి. మనం అందరం చెప్పుకోవాలి. ఒక వెన్నముద్ద పెట్టాలి, స్వీకరిస్తాడు. పెద్దల మార్గాన నడుతుమయ్యా కృష్ణ, పెద్దల మార్గాన నడుతుమయ్యా, చిన్న బుద్ధులు పూర్తిగా విడుతుమయ్యా, పెద్దల మార్గాన నడుతుమయ్యా, చిన్న బుద్ధులు పూర్తిగా విడుతుమయ్యా, నోరార నిన్ను మేము పిలుతుమయ్యా, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ, కృష్ణ. పెద్దల మార్గాన నడుతున్నయ్యా కృష్ణ, పెద్దల మార్గాన నడుతున్నయ్యా, చిన్న బుద్ధులు పూర్తిగా విడుతున్నయ్యా, నోరార నిన్ను నేను పిలుతున్నయ్యా, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. కమాన్ రిపీట్. పెద్దల మార్గాన నడుతుమయ్యా, పెద్దల మార్గాన నడుతుమయ్యా, చిన్న బుద్ధులు పూర్తిగా విడుతుమయ్యా, నోరార నిన్ను మేము పిలుతుమయ్యా, నోరార నిన్ను మేము పిలుతుమయ్యా, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. తథాస్తు. నేను చెప్తున్నా, పిలుతుమయ్యా అన్నారు కదా మీరు, నోరారా తప్పకుండా వస్తాడు. సరేనా? దాంట్లో మీకు రెండవ ఆలోచన అవసరం లేదు. ఇదొక్కటి మాత్రం నేను శాస్త్రంలో నుంచి మాట్లాడడం లేదు, నా అనుభవంలో నుంచి మాట్లాడుతున్నా. అర్థమవుతా ఉంది?
పరమేశ్వరుణ్ణి పిలిచి ఆయన రాకుండా పోయే ప్రశ్న లేదు. కాకపోతే ఆయన వస్తే మన హృదయంలో స్థానం ఉందో లేదో, స్థలం ఉందో లేదో ఆయన కూర్చోవడానికి, అది మనం ఆలోచించుకోవాలి. అంతటి వాడిని పిలుస్తూ ఉన్నాం గనక, ఒక మంత్రిని మన ఇంటికి రమ్మంటే, ఒక గవర్నర్ని మన ఇంటికి రమ్మంటే, ఒక రాష్ట్రపతిని మన ఇంటికి రమ్మంటే వస్తున్నానని గనక మనకు గనక ఇన్ఫర్మేషన్ వస్తే మన ఇళ్ళంతా ఎట్లా సర్దుకుంటాం? అన్నీ తీసుకెళ్ళి పక్కింట్లో పెడతాం, మన ఇంట్లో ఉండేవన్నీ పక్కింట్లో పెడతాం, మళ్ళీ తెచ్చుకుంటాం. కావాలంటే అశుభ్రం చేసి పెడతాం. హాయిగా ఎంత ఉండాలన్నంత. ఒక్క కుర్చీ ఆయన కూర్చోవడానికి, మంచి కుర్చీ, అందమైన కుర్చీ. అట్లాగే మన హృదయ సింహాసనంలో మన బాలకృష్ణుడు కూర్చోవడానికి కావాల్సినటువంటి అందమైనటువంటి చోటుని మనం తయారు చేసుకోవాలి. ఈరోజు అవినయం అపనయ విష్ణు అంటూ భగవంతుని యొక్క చరణ కమలాన్ని దర్శించాం. షట్పది తుమ్మెద మొదట ఇప్పుడు ఎక్కడికి ఎగిరిందో తెలుసా? ఎక్కడికి ఎగిరింది? పాదకమలం. అది వినయం. వినయం వంగడం, పరమేశ్వరుడు కొంగి నమస్కరించడం. ఇది వందన సంస్కారం, వందన వైభవం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.